సమాజ పురోగతికి హేతుబద్ధత, జ్ఞానం, సత్యం, స్వేచ్ఛ, నీతి ముఖ్య అంశాలు. వీటిని ఆధారంగా చేసుకుంటూ భారత కాలమానం ప్రకారం ప్రతి ఆదివారం రాత్రి 9:30 గంటలకు టోరీ హ్యూమనిస్ట్ అవర్లో సమకాలీన సామాజిక అంశాలను, సాహిత్య, సాంస్కృతిక అంశాలను మానవవాద కోణంలో చర్చించుకుందాం. రండి, మీ సంశయాలను, మీ అభిప్రాయాలను మాతో పాటు పంచుకోండి. తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీలో హ్యూమనిస్ట్ అవర్ ప్రోగ్రామ్ కి స్వాగతం. నేను విశ్వనాథ్ జయంతి. ఈరోజు మనం డిజిటల్ జ్ఞాన్ ఈ శీర్షిక మీద సోషల్ మీడియా మరియు దాని ఎలక్షన్స్ పై దాని ప్రభావం, సోషల్ మీడియా అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఎలక్షన్స్, ఈ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో ఈ ప్రోగ్రామ్ ని బాబు గోగినేని ఫేస్బుక్ గ్రూప్ తరఫు నుండి మరియు సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ వారి సౌజన్యంతో నిర్వహిస్తున్నారు. సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు సైబర్ గురు అనిల్ రాచమల్ల గారు. సైబర్ గురువుగా అనిల్ రాచమల్ల గారు సుపరిచితులే. వీరు NNOW అనే ఫౌండేషన్ ద్వారా సైబర్ సంబంధించినటువంటి విషయాలన్నిటిని, డిజిటల్ సంబంధించినటువంటి విషయాలన్నిటిని, అది క్రైమ్స్ కానీ లేదంటే వాటి విద్య, సైబర్ విద్య కానీ, డిజిటల్ జ్ఞాన్ కానీ, ఈ విధమైనటువంటి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే మన మోడర్న్ సొసైటీకి కావాల్సినటువంటి NNOW అనే ఫౌండేషన్ ద్వారా ఎలాంటి డిజిటల్ విద్య మనకి కావాలి, అలాగే ఎంతవరకు మనం సోషల్ మీడియాని కానీ లేదంటే మన మొబైల్ ఫోన్, ల్యాప్టాప్స్ ని కానీ మన లైఫ్స్ లో ఎంతవరకు మనం ఆహ్వానించవచ్చు, ఎంతవరకు వాటిని దూరం పెట్టాలి, ఈ విధమైన విషయాలపై విస్తృతంగా చర్చిస్తూ ఉంటారు. ఈ అనిల్ రాచమల్ల గారు తన వివిధ శీర్షికల ద్వారా రకరకాలైనటువంటి న్యూస్ పేపర్స్ లోను అలాగే రేడియో షోలోను. హలో అనిల్ గారు, నమస్తే అండి. ఐ థింక్ మీరు మ్యూట్ లో ఉన్నారా? హలో హలో అనిల్ గారు, నేను మాట్లాడేది మీకు వినపడుతుందా? అనిల్ గారు మ్యూట్ లో లేరనుకుంటాం. ఆయన మాట్లాడేది నాకు వినపడట్లేదు. యా, ఆయన అనిల్ గారు ఒక 1 minute లో జాయిన్ అవుతారండి. మీరు కంటిన్యూ చేయండి. ఓకే, ఈ సైబర్ జ్ఞాన్ ఈ సిరీస్ లో మనం అంతకు ముందుగా మనం డిజిటల్ పేరెంటింగ్ అనేటటువంటి టాపిక్ మాట్లాడుకున్నాము. డిజిటల్ పేరెంటింగ్ అంటే పిల్లల పెంపకంలో ఈ డిజిటల్ యుగంలో ఆ డిజిటల్ పరికరాలు, అలాగే ఆ పరికరాలని మనం ఏ విధంగా యూజ్ చేయాలి, ఎంతవరకు వాటిని అనుమతించాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇలాంటి విషయాలు అంతకు ముందు శీర్షికలో మాట్లాడుకున్నాము. ఐ థింక్ అనిల్ గారు జాయిన్ అయినట్టున్నారు. హలో అండి. అనిల్ గారు నమస్తే అండి. అదే ఈ రోజు మన టాపిక్ మనం అనుకున్నట్టుగా సోషల్ మీడియా యొక్క ప్రభావం ఈ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటి మీద. ఇక్కడ హైదరాబాద్ లో GHMC ఎలక్షన్స్ నడుస్తా ఉన్నాయి. అలాగే ఇంతకు ముందే ఒక 2-3 వారాల క్రితమే అమెరికాలో కూడా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ కంప్లీట్ అయినాయి. సో ఈ నేపథ్యంలో సోషల్ మీడియా యొక్క ప్రభావం ఎలక్షన్స్ మీద ఎలా ఉంటుందంటే, వాటిని ఉపయోగించుకుని ఎవరైనా గెలవచ్చా, లేదంటే వాటిని టూల్ గా మనం వాడుకోగలుగుతామా, లేదంటే నిరర్ధకంగా ఉంటుందా, ఈ విషయాలు మనం తెలుసుకుందామండి. సో అంటే చెప్పండి స్టేట్మెంట్ చేస్తాం. ఇప్పుడు అదే ఈ సోషల్ మీడియా యొక్క ప్రభావం నిజంగా ఉంటుందా అంటే డెఫినెట్ గా అండి, సోషల్ మీడియాలో ప్రభావం అనేది తప్పకుండా ఉంటుంది. అంటే ఓటర్ ని కన్ఫ్యూజ్ చేసే ప్రభావం కన్నా ఎక్కువ ఓటర్ ని కన్ఫ్యూజ్ చేస్తుంది అనమాట అండి. అంటే దట్ ఈస్ ద బేస్ థింగ్. ఈ సోషల్ మీడియాను ఉపయోగించుకుని మంచి కన్నా ఎక్కువ చెడు చేస్తుంటారు అనమాట. అండ్ పీపుల్ ఆర్ ఆల్సో, అంటే దీనికి సరైన లాస్ US లో కానీ ఎక్కడ కూడా లేవు. సో సోషల్ మీడియా ఏంటంటే ఒక మనిషి యొక్క పర్సెప్షన్స్ ని మ్యానిపులేట్ చేస్తారనమాట అండి. అంటే దే మే నాట్ బి ఏబుల్ టు డ్రైవ్. ఫర్ ఎగ్జాంపుల్, నేను తటస్థ ఓటర్ ఉన్నాను, నేను ఐ డోంట్ బిలాంగ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ,
అంటే ఎవరు మంచి చేస్తే లాస్ట్ లో చూద్దాం, చూసిందని బట్టి చేద్దాం అంటే వ్యక్తులకు మాత్రమే ఇది ఎఫెక్ట్ అవుతుందని. సో సోషల్ మీడియా ఎటువంటిదంటే అచ్చు తెలుగులో చెప్పాలంటే అది వాపం చూసి బల్బ్ అనుకోకూడదు. సో అదే రెండు విధాలుగా అటు సైడ్ ఇటు సైడ్. సో బేసిక్ గా ఏంటంటే పొలిటికల్ ఆస్పిరెంట్స్ కి ఏంటంటే చాలా సపోర్ట్ జరుగుతుంది. అంటే మనిషిని కూడా ఒక ఆలోచన తత్వాన్ని అంతా కూడా కంప్లీట్ గా మార్చేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా ఎలక్షన్స్ చూడండి, తర్వాత బ్రెక్సిట్ ఎలక్షన్స్ చూడండి. వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలు ఇతర దేశాలని పాలించినటువంటి వాళ్ళు సడన్ గా వాళ్ళకి లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు యూకేలో మన యుఎస్ లో కూడా చూసే వరకు కూడా లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ వచ్చేసింది. వాట్ ఎవర్ ఇస్ ట్రంప్ అంటే బయట వాళ్ళు వద్దు అన్నట్టుగా. సో ఐ థింక్ సోషల్ మీడియా ఏం చేస్తుందంటే అండి, ఈ ఫెనటిక్ కన్సర్న్స్ అనేది అన్ని ఏరియాస్ లో ఉంటాయి. అంటే ప్రతి దేశం, ప్రతి మనుషులు అలవాట్లు అందరిలో ఎవరో ఒకరు తప్పకుండా ఒక నెగిటివ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి ఇది బాగా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అండ్ అంటే ఈ కన్జర్వేటివ్ స్టైల్ ఆఫ్ మెంటాలిటీ అనేది గ్రాడ్యువల్ గా గత దశాబ్దంగా మనకి వివిధ దేశాల్లో, మన దేశంతో పాటుగా అన్ని దేశాల్లోనూ ఉంది. నేషన్ ఫస్ట్ అని, లేదంటే నేషనలిజం అని, పేట్రియాటిజం అని రకాలైనటువంటిది ఈ గ్రాడ్యువల్ గా పెరుగుతా ఉంది కూడాను. దీన్ని నిజంగా సోషల్ మీడియా ప్రభావితం చేస్తుందా, సోషల్ మీడియా వల్ల ప్రభావితమై ఇలా జరుగుతా ఉందా అనేది అనుమానం నిజంగా. దాని గురించి అడుగుతున్నా నేను. ఎందుకంటే ఎలాంటి క్యాంపెయిన్ అయినా ఇప్పుడు సోషల్ మీడియా కానీ రెగ్యులర్ గా జరిగేటటువంటి ఆఫ్లైన్ మీడియా అంటారు కదా, ఆఫ్లైన్ మీడియాలో కూడా ఏ క్యాంపెయిన్ అయినా ఎఫెక్టివ్ క్యాంపెయిన్ మాత్రమే మనకి బిలీఫ్ షిఫ్ట్ అనే దాన్ని చేంజ్ చేస్తుంది. అంటే పర్సెప్షన్ ని చేంజ్ చేస్తూ ఉంటుంది. పర్సెప్షన్ చేంజ్ చేస్తూ ఉంటుంది. ఈ రోజు బేసిక్ ఏంటంటే అబద్ధాన్ని 100 సార్లు చెప్పేసేసి దాన్ని నిజమైన ప్రయత్నం చేస్తుంటారు. ఇల్యూజనరీ థియరీ ఎఫెక్ట్ అంటారు. సో సోషల్ మీడియాలో జరిగేటువంటిది అదే. అతనే ట్రంప్ వస్తే మళ్ళీ పాడైపోతుందేమో భయం, లేకపోతే బిడెన్ వస్తే బాగవుతుందేమో అనే ఒక రిపీటెడ్ వాళ్ళు పోస్ట్ చేస్తుంటారు. సోషల్ మీడియాలో కూడా ఈ అల్గోరిథమ్స్, మెషిన్ లెర్నింగ్ గురించి మాట్లాడదలుచుకోలేదు, వెరీ డిఫరెంట్ సబ్జెక్ట్ అనుకోండి. ఇంకొకటి ఏంటంటే బేసిక్ ఏంటంటే ఈ పొలిటికల్ లీడర్స్ అంతా కూడా ఈ సోషల్ మీడియాని పట్టుకోవడానికి కారణం ఏంటంటే చాలా సపోర్ట్ దొరుకుతుంది. అంటే ప్లాట్ఫామ్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ లైక్ 1% ఆఫ్ వాట్ దర్ ఎగ్జాక్ట్ కాస్ట్. సో సోషల్ మీడియాలో ఇంకోటి ఏంటంటే వాయిస్ లెస్ పీపుల్ కి ఒక ప్లాట్ఫామ్ అనమాట. అంటే కొత్తగా వచ్చినటువంటి పొలిటికల్ లీడర్స్ ఇంత ముందు ఎలా ఉండేదంటే వాళ్ళ తరతరాల నుంచి వాళ్ళ తండ్రులు వాళ్ళ పిల్లలు, మనవరాలు అందరూ కూడా పొలిటికల్ లీడర్స్ లో ఉన్నారనమాట. బికాస్ దే న్యూ ది ట్రిక్స్ అండ్ ట్రేడ్స్ ఆఫ్ ది ట్రేడ్ అండ్ దే కుడ్ నాట్ ఇన్వెస్ట్ మచ్ మనీ ఇన్ ది అడ్వర్టైజ్మెంట్ అంటే రీచ్ అవడానికి. సోషల్ మీడియా అనేది దాన్ని పటాపంచలు చేసేసింది. సోషల్ మీడియా వచ్చినాక మీరు చూసినట్టయితే ఫస్ట్ జనరేషన్ లీడర్స్, ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రినర్స్, ఈ ఫస్ట్ జనరేషన్ పొలిటీషియన్స్, ఫస్ట్ జనరేషన్ యాక్టర్స్ అన్నింటిలో కూడా చాలా ఆస్పైర్ అయినటువంటి వారు ఉన్నారు. విజయ్ దేవరకొండ ఉన్నాడు, అతనికి పొలిటికల్ ఎఫిలియేషన్ ఏమి లేదు, సక్సెస్ అయినా వచ్చి ఉండొచ్చేమో. సో ఐ థింక్ ఫస్ట్ జనరేషన్ పొలిటీషియన్స్ కావచ్చు అందరూ కూడా సోషల్ మీడియాలో హెల్ప్ అయింది. ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి మంచి ఏంటంటే దిస్ ఇస్ ద స్టోరీస్. వీ హ్యావ్ 1000 సక్సెస్ స్టోరీస్, అఫ్ కోర్స్ వీ డూ హ్యావ్ 10 ఫెయిల్యూర్ స్టోరీస్ ఆల్సో. అంటే సోషల్ మీడియాని సరిగా వాడుకోరు. మెయిన్ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే అండి, ప్రెస్ అడ్వర్టైజ్మెంట్ కి సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ కి తేడా ఉంటుంది. ఓకే, సో మనం గ్రహించాలి. సో సోషల్ మీడియాలో ఏంటంటే ప్రతి ఒక్కరు రాస్తారు, దెర్ ఇస్ నో సెన్సార్షిప్ అనేది ఏమి లేదు దాంట్లో. అదే ప్రెస్ కావచ్చు, మిగతా వాటిలో కూడా సెన్సార్షిప్, ఫార్మల్ సెన్సార్షిప్ లో ఉంది. సో మనం ఒకవేళ ప్రోస్ కనుక మనం చూసినట్లయితే ఎవ్రీ ఈవెంట్ కావచ్చు, ప్రతి డీటెయిల్ షెడ్యూల్, ఇప్పుడు నేను కుకట్పల్లిలో ఉన్నా, నెక్స్ట్ భరత్ నగర్ లో 6 o'clock వస్తా అంటే ఇంతకుముందు సార్ ఎప్పుడు వస్తాడు, ఎక్కడున్నాడు అలా అడగాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా ఇస్ లైక్ ఇట్స్ లైక్ విండో ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ అస్. సో ఆ రిప్రజెంటేటివ్స్ కూడా ఏంటంటే డైరెక్ట్ గా వాళ్ళు లైవ్ లో మాట్లాడొచ్చు, లైవ్ లో చూడొచ్చు, నేను లైవ్ లో వస్తానని చెప్పడం, లేకపోతే మినిట్ బై మినిట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వచ్చు. అదే నెగిటివ్స్ కనుక చూసాం అనుకోండి, వాళ్ళు అసలు రియల్ టైమ్ సినారియోస్ వాళ్ళకి అర్థం కాదు. సోషల్ మీడియాలో స్టార్స్ అందరు చాలా మంది ఉన్నారు, పొలిటికల్ స్టార్స్, పేరు చెప్పడానికి అవసరం లేదు. ఒక ఫీల్డ్ లో వాళ్ళు నిష్ఠాతులు అయినంత మాత్రాన ఇంకొక ఫీల్డ్ లో నిష్ఠాతులు అవుతారు అనేది ఏం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ నాట్ కనెక్టెడ్ టు ద మాసెస్. అంటే కొంతమంది ఏంటంటే ఒక స్టార్డమ్ లో ఇరుక్కుపోతారు అనమాట. ఒక పొలిటికల్ లీడర్ ఉన్నాడు, తరతరాల నుంచి అతనే లీడరు, వాడు ఒక స్టార్డమ్ లో ఉంటాడు. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నందరూ భజన చేసేవాళ్ళే కానీ రియల్ టైమ్ స్టోరీ చెప్పరు అతనికి. అదే దట్ విల్ నాట్ బి ఏబుల్ టు యాక్సెప్ట్ క్రిటిసిజం. క్రిటిసిజం యాక్సెప్ట్ చేసే పరిస్థితులు ఉండడు అనమాట. కాబట్టి అతను చెప్తా ఉంటారు. సో దోస్ కైండ్ ఆఫ్ లీడర్స్ విల్ నాట్ బి సక్సెస్ఫుల్. ఇందాక అన్నట్టుగా ఫస్ట్ జనరేషన్ లీడర్స్, ఎనీ ఫీల్డ్, ఎంటర్ప్రనర్ కావచ్చు, పొలిటికల్ కావచ్చు, అందరూ కూడా ఐ మీన్ యాక్టర్స్ అందరూ కూడా సక్సెస్ అయ్యారు. ఎందుకంటే బికాస్ దే ఏబుల్ టు ఎక్స్ప్రెస్ దేర్ కేపబిలిటీ, వాళ్ళ వాక్చాతుర్యం కావచ్చు, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టీస్ కావచ్చు, ఇదంతా కూడా తొందరగా. ఇప్పుడు రఘునందన్ ఉన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్
రఘునందన్ బీజేపీ గెలిచిన దానికన్నా రఘునందన్ గెలిచిందంటే గొప్ప అనిపిస్తుంది. ఎందుకంటే బికాస్ హీస్ గట్ ఇండివిజువల్ కేపబిలిటీ. ఆ ఇండివిజువల్ కేపబిలిటీని అంతా కూడా సోషల్ మీడియాలో ప్రాపర్ గా పెట్టగలిగిండు ఆయన. ఇన్ స్పైట్ ఆఫ్ ది సచ్ బిగ్ అంటే టీఆర్ఎస్ ఇస్ వెరీ సక్సెస్ఫుల్ పొలిటికల్ పార్టీ ఇన్ తెలంగాణ. దే ఇంప్లిమెంటెడ్ సో మెనీ న్యూమరస్ నెంబర్ ఆఫ్ వర్క్స్. అయినా కూడా ఆయన గెలిచారంటే కేవలం ఆయన ఆ సోషల్ మీడియాని, ఆయనకున్న వాక్చాతుర్యాన్ని, ఆయనకున్నటువంటి సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ని ప్రాపర్ గా ప్రజెంట్ చేయగలిగాడు. అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఈస్ అ గ్రేట్, హీ యూజ్డ్ సోషల్ మీడియా ఎఫెక్టివ్లీ. ఐ డోంట్ బిలాంగ్ టు ఎనీ పార్టీ హియర్. సో మనకి పొలిటీషియన్స్ ఏంటంటే బేసికలీ ఈ సోషల్ మీడియా కొంతమంది ఏం చేస్తారంటే, ఈ సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ వచ్చిన పొలిటీషియన్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే, సోషల్ మీడియా ఒక నాయిస్ కోసమే, ఒక కాంట్రవర్సీ వర్డ్ పెట్టడానికి, లేకపోతే మిస్ఇన్ఫర్మేషన్ డిస్ఇన్ఫర్మేషన్ ఈ నోటికి వచ్చింది రాయటం. అంటే మిస్ఇన్ఫర్మేషన్ అంటే తెలుసో తెలియకో ఏదో పొరపాటున ఒక తప్పుడు వార్తను కూడా పంపించడం. నెక్స్ట్ డిస్ఇన్ఫర్మేషన్ అంటే కావాలని తప్పుడు వార్తలు పెట్టడం. సో ఈ రకంగా కూడా కొంత పొలిటికల్ లీడర్స్ చాలా వరకు జిమ్మికలు చేస్తుంటారు. అంటే పూర్తి వాక్యాన్ని సగం ఆపేసి సగం నుంచే ప్రస్తుతం చేస్తుంటారు. సో ఇందాకన్నట్టు కదా, పర్సెప్షన్స్ ని మ్యానిపులేట్ చేయడానికి ఎక్కువగా సోషల్ మీడియా వాడతారు. సో సోషల్ మీడియా మాత్రం వల్లనే గెలిచాడు అనేది డెఫినెట్లీ ఇట్ ఈస్ ఇన్కరెక్ట్. సోషల్ మీడియా ద్వారా ఏంటంటే యూ కెన్ రీచ్ ద మాసెస్, యూ కెన్ టెల్ యూ ఆర్ వాట్ కేపబిలిటీ ఏమిటి, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అనే దాని మీద చేయొచ్చు. సో ఒకటే మీకు డిఫరెన్స్ ఏంటంటే, మీకు అదే నేను పొలిటికల్ పార్టీలో కూర్చున్నాను, సోషల్ మీడియా ఉపయోగించుకొని నేను వెళ్ళొచ్చు. ఐ కెన్ బి నోన్ బై ఆల్ పీపుల్ ఇన్ మ్యాటర్ ఆఫ్ వన్ ట్వీట్ ఆర్ వన్ ఫేస్బుక్ విచ్ ఇస్ స్పాన్సర్డ్ ఫర్ 1,000 rupees. ఇట్ విల్ గో టు ఆల్ 1 lakh people ఇన్ దట్ కాన్స్టిట్యుయెన్సీ. ఎవరెవరు ఉన్నారో అందరికి వెళ్తుంది. సో ఐ థింక్ మెయిన్ గా ఏంటంటే అండి, ఇక్కడ పొలిటికల్ లీడర్స్ తో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఈ మిస్ఇన్ఫర్మేషన్, హోప్ స్టోరీస్, లేకపోతే ఫేక్ న్యూస్ డెలిబరేట్ గా క్రియేట్ చేసేసి మనుషులను ఒక డిసీవ్ చేసే ప్రయత్నంలో ఒక సక్సెస్ఫుల్ గా ఉన్నారు. అంటే అపోనెంట్ పార్టీతో మనం గెలవలేకపోతున్నాం కాబట్టి సోషల్ మీడియాకు ఒక టాలెంట్ ఉంది, సోషల్ మీడియాకు ఒక కేబిలిటీ ఉంది కాబట్టి దీంట్లో ఏం చేస్తారంటే నెగిటివ్ వార్తలు రాసేసి ఒక రకమైనటువంటి ఫియర్ ని క్రియేట్ చేసేస్తారు అనమాట అవతలోడి మీద. సో బేసికలీ ఏంటంటే దీ స్టోరీస్ ఏం చేస్తారంటే దే క్రియేట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ పీపుల్ వ్యూస్ అనమాట. అండ్ పొలిటికల్ అంటే బేసికలీ ఐడియల్లీ లాస్ట్ ఏం చేస్తారంటే దే క్రియేట్ కన్ఫ్యూజన్. వాళ్ళు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తే పొలిటికల్ వీడికి అడ్వాంటేజ్ ఉంటుంది. సో సోషల్ మీడియాలో ఈ డెలిబరేట్ స్టోరీస్, హోప్ స్టోరీస్ అనేది క్రియేట్ చేస్తుంటారు. ఈ ప్రాసెస్ లో ఏమవుతుందంటే, ఇప్పుడు మనము లెట్ us బి హానెస్ట్ ఆఫ్ అవర్ సెల్స్. యుఎస్ లో కూడా మీరు ఏ టీవీ స్టేషన్ ఓపెన్ చేసినా కూడా యూ విల్ నో విచ్ పార్టీ ఇట్ బిలాంగ్స్ టు. అదే విధంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏది పచ్చ మీడియా, లేకపోతే ఆకుపచ్చ, లేకపోతే పింక్, లేకపోతే గ్రీనా, లేకపోతే ఏదైనా కూడా రెడ్, ఎర్ర కలర్ కూడా చెప్పొచ్చు. మనం పేపర్స్ చూడగానే కూడా మనం చెప్పొచ్చు. బికాస్ ద వే దే రిప్రజెంట్ ద హోల్ స్టోరీ. సో రైట్ నౌ ఏమైందంటే అన్ని ఏరియాలో కలుషితం అయిపోయినాయి కాబట్టి సోషల్ మీడియాలో చూద్దామని అదే ఒక నెక్స్ట్ జనరేషన్ ఓటర్స్, మిలీనియల్ ఓటర్స్ అంతా ఇక్కడికి వస్తారనమాట అండి. ఇక్కడ వచ్చిన ఒక ప్రాబ్లం ఏమవుతుందంటే, వీళ్ళు విపరీతంగా అబద్ధాన్ని 100 సార్లు చెప్పి కన్ఫ్యూజ్ చేస్తారన్నట్టు అది. సో బేసిక్ ఏంటంటే, ఈ సోషల్ మీడియాలో సోషల్ మీడియా వాడుకునేటప్పుడు గవర్నమెంట్ కూడా కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. అంటే వీఆర్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మెషిన్ లెర్నింగ్ కావచ్చు, ఏదంటే ఇప్పుడు 1,00,000 మందిని స్కాన్ చేస్తే 1,00,000 మంది ఫేస్ ని, అడ్రస్ ని కూడా చెప్పగలిగేటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం. ఒక్క నిమిషం. అవును. సో దారిలో ఎవరైనా ఈ రేడియో షోలో పార్టిసిపేట్ చేయాలనుకునే శ్రోతలు ఎవరైనా అనుకుంటే, ఈ 1,00,000 మందిని స్కాన్ చేసే కేపబిలిటీ అంతా కూడా టెక్నాలజీకి ఉంది. సో ఈ టెక్నాలజీని ఎట్లా వాడుకోవాలనే దాని మీద ప్రాపర్ గైడెన్స్ కూడా ఎవరికి లేదండి. ఇప్పుడు వెహికల్ డ్రైవ్ చేయాలంటే మనం ఒక 30 లెర్నింగ్ లైసెన్స్ తీసుకోవాలి. ఒక 30 days పాటు మనం ఒక లెర్నింగ్ స్కూల్లో తీసుకుని ప్రాక్టీస్ చేసుకోవాలి. తర్వాత డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత మనకి రిటర్న్ టెస్ట్ ఉంటుంది, తర్వాత డ్రైవ్ చేస్తాడు. అదే వెహికల్ తీసుకుని ఒక సెల్లార్ లో 100 km స్పీడ్ వెళ్తే వాడు మూత పగులుతుందని తెలుసు, లేకపోతే కాలు జరుగుతుందని తెలుసు. అదే మన ఫోన్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, మనం ఇన్నోవేషన్ కూడా చూడొచ్చు. ఆ ఇన్నోవేషన్ తో పాటు పక్కన పాన్ కూడా చూడొచ్చు మనం. సో ఐ థింక్ వీఆర్ నాట్ మెంటర్డ్, వీఆర్ నాట్ కోచ్డ్, వీఆర్ నాట్ ఇన్ఫార్మ్డ్ హౌ టు డీల్ విత్ దిస్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ కూడా ఎట్లా వచ్చింటే ఒక వరదలేకి వచ్చేసింది అన్నట్టు. ఒక వరదలా వచ్చింది. వరద వచ్చిన టైంలో మనం ఎన్ని ఇసుక వేసినా, ఎన్ని డ్యామ్ వేసినా ఏం కాదు. వరద తగ్గినాకనే వీ హావ్ టు ఇన్వెస్టిగేట్, వీ హావ్ టు అండర్స్టాండ్ అండ్ డూ ఆల్ దిస్ థింగ్స్. సో మనకున్నటువంటి ఎలక్షన్ కమిషన్ కావచ్చు, యుఎస్ లో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ అయితే ఇంకా మరి దారుణంగా ఉంది అనుకోండి. సో డెఫినెట్ గా, సో అంటే అఫ్ కోర్స్ వాళ్ళ కంపేర్ టు ఇండియా డెఫినెట్లీ దే ఆర్ మచ్ బెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది పాలసీస్ దే హావ్ ఫ్రేమ్. అట్లీస్ట్ అకౌంటబిలిటీ ఉన్నది. ఒక కోర్టు దగ్గరకు కూర్చుని జవాబు ఇచ్చే ఒక ప్రాసెస్ అయితే క్రియేట్ అయి ఉంది. ఇండియాలో ఇంకా క్రియేట్ అవ్వలేదు. ఇండియాలో ఏంటంటే మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ అని ఒకటి క్రియేట్ చేశారండి. అంటే మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ దానికి ఏం చేశారంటే ప్రీ సర్టిఫికేషన్ ఫర్ పొలిటికల్ పార్టీ అడ్వర్టైజ్మెంట్స్.
ఏమైనా పొలిటికల్ పార్టీ అడ్వర్టైజ్మెంట్ తీసుకోవాలంటే ఒక ముందస్తుగా నా దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అన్నారు. వాడేం చేస్తాడంటే వాడు చేయడండి. ఇప్పుడు నేను నుంచుంటే నా తరపున మీరు అవినా మీకు ఫోన్ చేస్తాను, గురుగారు నా తరపున మీరు యాడ్ పెట్టండి అంటే మీరు పెడతారు కదా. సో అగైన్ లా అనేది కాంప్రిహెన్సివ్ గా లేదు. సెకండ్ పాయింట్ ఏమన్నారంటే మానిటరింగ్ ది యాక్షన్ ఆఫ్ ది పెయిడ్ న్యూస్ అంటున్నారు. పెయిడ్ న్యూస్ ఇప్పుడు మీరు పెయిడ్ చేశారనుకోండి, మీరు నా పొలిటికల్ పార్టీ కాదు, నాకు సంబంధం లేదు, నాకు అనిల్ గారి ఇంట్రెస్ట్ నేను పెట్టుకున్నా అంటారు. సో లా కూడా సరిగ్గా లేదు. తర్వాత ఈ ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఛార్జెస్ ఉన్నారో వాళ్ళంతా కూడా కంపల్సరీ ట్రైన్ కావాలి మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీలో. ఈ దీనికి ఇంటర్నెట్ అసోసియేషన్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఐఎంఐ ఉందన్నమాట. వాళ్ళు ఏదో గైడ్ లైన్స్ ఇచ్చే పెట్టారు. అదొకటే ఉందా అండి? ఐఎంఐ ఒకటే ఉందా? బోల్డ్ మంది ఉన్నారు సివిల్ సొసైటీలో చదువుకునే వాళ్ళు కోట్లు. 1.3 బిలియన్ పాపులేషన్ అంటే మోర్ దెన్ 87-88 మిలియన్ పీపుల్ కి ఓట్ హక్కు ఉంటే ఆ ఒక్క చిన్న ఆర్గనైజేషన్ 50 మంది లేని ఆర్గనైజేషన్ ఏం చేస్తుందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సో యూ హావ్ టు రిలీజ్ ఏ కాంప్రిహెన్సివ్ ప్రాసెస్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఒక రిజల్యూషన్ పాస్ చేసి ఎస్ ఎలక్షన్ కమిషన్ తరఫున దీస్ ఆర్ ది స్టాండర్డ్ పీపుల్ హ్యావ్ టు ఫాలో అని త్రికరణ శుద్ధి ఉంటే చేయొచ్చు. సో పొలిటికల్ పార్టీస్ హ్యావ్ నో ఇంట్రెస్ట్. దే ఆల్సో వాంట్ టు బీ విత్ ద మడ్ స్వింగ్లింగ్ చేయాలి. వాడు మట్టేస్తే వీడు కూడా మట్టేయాలి కాబట్టి నో బడీ ఈస్ డూయింగ్. సో నేనేమంటానంటే సార్ పొలిటికల్ పార్టీస్ కి వీళ్ళు ఉండాలండి. కొద్ది గొప్ప చూస్తే కనుక మనకి యుఎస్ ది హౌ పొలిటికల్ పార్టీస్ హ్యావ్ టు డీల్ విత్ సోషల్ మీడియా కాంప్రిహెన్సివ్ 41 పేజ్ డాక్యుమెంట్ ఉంది. చాలా బాగా రాశారు దాంట్లో. అండ్ ఐ హావ్ ఆల్సో సీన్ వేర్ పీపుల్ ఆర్ కాల్డ్ ఫర్ ఇంటరాగేషన్ ఆల్సో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఒకవేళ యుఎస్ లో మీరు ఏదైనా సెటర్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ ఒక స్పాన్సర్డ్ యాడ్ రిలీజ్ చేయాలంటే యూ హావ్ టు డిక్లేర్. రైట్ నౌ ఇన్ ఫేస్బుక్ ఇన్ ఇండియా ఆల్సో యూ హావ్ టు డిక్లేర్. డిక్లేర్ చేస్తేనే అవద్దన్నమాట. డిక్లేర్ చేయకుండా యాడ్ రిలీజ్ చేస్తే యాడ్ రావట్లా. అఫ్ కోర్స్ దేర్ ఆర్ స్టిల్ సమ్ ఫ్లాస్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ లో ఫ్లాస్ ఉన్నాయి అనుకోండి. ఇందాక అన్నట్టు వరద వచ్చిన టైంలో ఏదో చేయాలని ట్రై చేస్తున్నారు సోషల్ మీడియా వాళ్ళు. బట్ అగైన్ పొలిటికల్ పార్టీస్ కి ఉన్న గవర్నమెంట్ కి ఉన్న పబ్లిక్ కి ఇంట్రెస్ట్ ఉండాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరుగుతున్నాయండి. ఒకళ్ళు ఏమంటారు అభివృద్ధి కావాలా అంటారు, ఇంకోళ్ళు ఎవరు పేరు మార్పు కావాలా అంటారు. అంటే అర్థం కావట్లే, కన్ఫ్యూజన్. సో పొలిటికల్ ఎజెండాస్ ఏమున్నా సరే ముందుగా వచ్చిన అనౌన్స్మెంట్ అండి, కాలర్స్ ఎవరైనా సరే ఈ డిస్కషన్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే స్కైప్ ఐడి ద్వారా మీరు కనెక్ట్ అవ్వచ్చు. అది స్కైప్ ఐడి tory.live TORI.LIVE1 కి కాల్ చేయాలి. సో మీరు కాల్లో జాయిన్ అయ్యి మీకు ఏదైనా సందేహాలు ఉంటే మీరు తీర్చుకోవచ్చు. అనిల్ గారు, మీరు నిజంగా చెప్పినట్టుగానే ప్రింట్ మీడియా నుంచి టెలివిజన్ మీడియా నుంచి ఇప్పుడు సోషల్ మీడియా వరకు వస్తున్నాం. ప్రింట్ మీడియా ఫాలో అయ్యే రీచ్ కి కన్నా ఎక్కువ టెలివిజన్ మీడియా ఎక్కువ ఉంది. అలాగే మనకి మొబైల్ ఫోన్ అంటే సోషల్ మీడియా అనేటప్పటికీ దీంట్లో అన్లిమిటెడ్ అంటే ఒక్కొక్కళ్ళ దగ్గర రెండు ఫోన్లు ఉంటున్నాయి, అందరి చేతిలోనూ ఇంటర్నెట్ ఉంటుంది. కర్లో దునియా ముట్టి అన్నట్టుగా. విశ్వనాథ్ గారు, మనం ఇక్కడ మధ్యలో మాట్లాడుతున్నానండి. యాక్చువల్ గా మనం ఈ సోషల్ మీడియాకు ఉన్న పవర్ ఏంటంటే అనాలిసిస్, వాళ్ళ దగ్గర ఉన్న డేటా, బిగ్ డేటా కూడా ఎటువంటి డేటా అంటే, నేను లాస్ట్ టైం మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఈ ఇంగువ అనేది రసంలో కలుపుతారు అన్నట్టు, మా ఇంట్లో వాడరు, బట్ అది రసంలో కలుపుతారు. మోస్ట్ ప్రాబబ్లీ ఈ అయ్యంగార్ బ్రాహ్మిన్స్ లేకపోతే కొన్ని అన్ని మళ్ళీ కొంతమంది వాడతారు అది. ఇప్పుడు నేను ఇంగువ ఎంత ఉంటుంది? 20 రూపాయలు 30 రూపాయలు డబ్బా ఉంటుంది. అది నేను అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేయాలంటే టీవీలో నాకు ఎంత ఖర్చు అవుతుంది, పేపర్ లో నాకు ఎంత ఖర్చు అవుతుంది? అదే ఫేస్బుక్ లో నేను 500 రూపాయలు ఖర్చు పెట్టి ఐ కెన్ లిమిటెడ్ ద అడ్వర్టైజ్మెంట్ టు గో టు ఓన్లీ టు అయ్యంగార్ బ్రాహ్మణ్, ఓన్లీ టు ఉమెన్ హూ ఇస్ ఇన్ టు ద కిడ్నింగ్ ఏజ్. అంటే పవర్ ఆఫ్ సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియా ఒక పవర్. నేను ఒక ప్యాంట్రీ అడ్వర్టైజ్మెంట్ లేకపోతే ఒక మాస్కులిన్ బనియన్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలనుకోండి, ఏ ఏజ్ గ్రూప్ లో వాళ్ళకి వెళ్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ పుట్ స్కర్ట్స్ అనుకోండి, అంత ఉమెన్ కి వెళ్ళదు, ఓన్లీ టు దోస్ ఏజ్ గ్రూప్ కి వెళ్తారు మనం. అంటే యూ కెన్ టార్గెట్ ది ఆడియన్స్ ఇన్ సచ్ ఫ్యాషన్. అంటే డేటా ఇస్ ఆల్రెడీ దేర్. అంటే మనం సెన్సెక్స్ ఏం చేయవలసిన భారతదేశంలో కూర్చుని ఫేస్బుక్ కూడా అంటే వాడు మొత్తం జాతకాలు సహాయిస్తాడు, ఇంక్లూడింగ్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ కూడా ఇట్టి వాడికి ఎక్సెల్ షీట్ ఇస్తాడు కావాలంటే మనకి. సో సోషల్ మీడియాకు ఉన్నటువంటి పవర్ ఏంటంటే దే గాట్ ది డేటా. ఆ డేటాని క్రంచ్ చేయొచ్చు అనమాట. సో సోషల్ మీడియాను వాడుకునేటప్పుడు ఇందాకన్నట్టుగా మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీని బాగా ఎన్హాన్స్ చేసి ఒక కాంప్రిహెన్సివ్ లా తీసుకురావాలండి. ప్రైవసీ యాక్ట్ ఉంది ఇండియాలో, ఇంకా ప్రైవసీ యాక్ట్ రాలేదు. ప్రైవసీ యాక్ట్ ఉన్నట్టు మన డ్రాఫ్ట్ పార్లమెంట్ లోకి వెళ్ళిపోయింది. అది ఎలా ఉంది? దొంగలు ఊళ్ళు ఎలా పంచుకోవాలో దాంట్లో రాసి ఉందన్నమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా తీసుకోవటం తప్పు లేదన్నట్టుగా ఉందన్నమాట. డేటా ఎట్లా కాపాడాలి అంటే డేటా తీసుకోవచ్చు అని, అంతే కదా. విల్లు లేదండి. అంటే మనుషుల్లో కూడా విల్లు ఉండాలి. చదువుకున్న వాళ్ళంతా కూడా నాకెందుకులే అనుకోవద్దు. సో ఈ ప్రైవసీ ప్రొటెక్షన్ బిల్ ని మనం గట్టిగా వాడుకున్నట్లయితే ఇంకా బాగా చేసినట్లయితే బాగుంటుందండి.
ప్రైవసీ ప్రొటెక్షన్ బిల్ వచ్చినప్పుడు ఎంత దురదృష్టం అంటే ఆయన పేరైతే బుక్ రాశాడు చూడండి, మలయాళీ వెరీ ఫేమస్, ఆక్స్ఫర్డ్ లో కూడా మాట్లాడాడు, శశి థరూర్. హీ వాజ్ యాక్చువల్లీ ది పార్లమెంటరీ కమిటీ చైర్మన్ ఫర్ ఆల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ న్యూ యాక్ట్స్ టు కమ్. అసలు అతను తెలియకుండా పార్లమెంట్ లోకి వచ్చేసింది, మరి అదేంటంటే ది షుడ్ ఆల్సో హ్యావ్ సమ్ సీరియస్నెస్. మన తెలుగు ఎంపీలు 6 మంది ఉన్నారు, 6లో ఒకడే వచ్చాడు. ఆ ఒకడు కూడా ఏం తెలియదు, ఏదో మాట్లాడుతుంటే పార్లమెంట్ రివ్యూ మీటింగ్ లో చూస్తున్నాడు మా మక్కాల వంకాయన. అది సీరియస్నెస్ ఉండాలి. ప్రైవసీ ఏంటి, సోషల్ మీడియా ఏంటి, రేపు పొద్దున మనందరినీ కంట్రోల్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం ఎట్లా జాగ్రత్తగా వాడుకోవాలని దాన్ని కూడా చేసుకోవాలి. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యూ పుట్ సో మెనీ లాస్ టు కంట్రోల్, అట్లీస్ట్ యూ పుట్ సమ్ లాస్ హౌ టు యూజ్ ఇట్ ఫర్ ది పొలిటికల్ పార్టీస్. అండ్ మనతో పాటు మాట్లాడడానికి ఒక కాలర్ జాయిన్ అయినట్టున్నారండి. హలో అండి, మీ పేరు చెప్పి. బాగుందండి, ప్రోగ్రామ్ బాగుంది, వింటున్నాను. యాక్చువల్ గా మన వాటర్ వచ్చేసి అభిమన్యుడిలాగా తయారయ్యాడండి. శత్రుముఖులన్నీ దాడి చేస్తుంటే అభిమన్యుడు ఏమిటో అర్థం కాక డైలమాలో పడిపోయి అట్లా కూర్చున్నాడు. వాటర్ కావాల్సింది 5 సంవత్సరాలకి వాళ్ళు వచ్చి ఏదో చేస్తారు, వాడేదో కడతాడు వీడేదో కడతాడు అనే దానికంటే కూడా వీడు 5 సంవత్సరాలకి ఏం కట్టాడో మాకు తెలియదు, కానీ మా బతుకులే మారలేదు అనేటువంటి ఒక కాన్సెప్ట్ లో ఉంటున్నారు. అందుకనే ఎంత ఇస్తే ఒక 5,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా ఏది ఇచ్చినా తీసుకుని జస్ట్ ఓటు వేయమంటున్నాడు కదా అని చెప్పి ఓటు వేసేస్తున్నారు. సో అదొకటి. ఇంకోటి ఏంటంటే ఈ పాలిటిక్స్ అన్ని పొలిటికల్ క్రిమినాలజీలో చేరిపోయిందండి. యాక్చువల్ గా ఎవరు లబ్ధి పొందుతున్నారు, ఈ పాలిటిక్స్ వల్ల ఎవరు లబ్ధి పొందుతున్నారు, ఎంతమంది లబ్ధి పొందుతున్నారు అంటే చాలా ఫ్యూ పీపుల్ అన్నమాట. ఓన్లీ మన వెల్త్ అంతా పోయి ఓన్లీ 60% పీపుల్ దగ్గరికి వెళ్ళిపోతా ఉంది మనం ఆ విధంగా చూసుకున్నా గానీ. ఈ తర్వాత ఈ భావజాలాలు ఇవన్నీ కూడా ప్రాఫిట్ ఎవరికి వెళ్తుంది, ఓన్లీ 60%కి వెళ్తుంది. ప్రజలందరూ రోజు రోజుకి దిగజారిపోతా ఉన్నారు వాళ్ళ వెల్త్ అంతా కూడా. అలాగే రైతులు, అలాగే కార్మికులు అందరూ వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి పడిపోతా ఉంది. యాక్చువల్గా మనం సోషల్ మీడియా ఇంపాక్ట్ ఆన్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం అండి. దీని గురించి ఇవన్నీ కూడా ఇది ఫండమెంటల్ యాక్చువల్ గా. అప్పుడు దీంట్లో ఏం చేస్తున్నారంటే డబ్బు, ఈ సోకాల్డ్ సోషల్ మీడియాలో ఈ పుకార్లు నమ్మేది కొంత పర్సెంటేజ్ అండి. మేధావి వర్గం నమ్ముతారు. మేధావి వర్గం ఇన్ ద సెన్స్ మామూలు వీళ్ళు ఉంటారు కదా, అంటే చదువుకున్న వాళ్ళలో కూడా మూర్ఖులు ఉంటారు, వీళ్ళందరూ నమ్ముతూ ఉంటారు. ఉదాహరణకి నేను ఒక యాజిటేషన్ జరుగుతుంది ఒక చోట, జరుగుతుంటే ఒక మిత్రుడు ఫోటో పెట్టాడు, చూసారా మన వీళ్ళందరూ మన దేశంలో ఎలా చేస్తున్నారు అని చెప్పి ఫోటో పెట్టారు. పెట్టగానే నేను దాన్ని ఎన్లార్జ్ చేసేటప్పటికి ఆ ఫోటో వచ్చేసేసి బంగ్లాదేశ్ది. అప్పుడు నేను మళ్ళీ సెండ్ చేశాను అనమాట, ఇది మన దేశంది కాదు, ఇది బంగ్లాదేశ్ది అని. అదొక్కటే కాదు, ఇంకా చాలా చాలా న్యూస్ పెడుతున్నారు ప్రభుత్వానికి ఫర్గా, సెంట్రల్ గవర్నమెంట్ ఫర్గా పెడుతుంటే నేను కొన్నిటికి మొన్న ఒక మెసేజ్ కి బదులిచ్చాను. ఇది అట్లా ఏది అంటే యాక్చువల్ గా వాళ్ళు ప్రజల్ని ఎట్లా ఇది చేస్తున్నారంటే ఒక సైడ్ కి డైవర్ట్ చేస్తున్నారు. డైవర్ట్ చేస్తుంటే దాంట్లో ఉన్న ఒక మెసేజ్ ని, అంటే దీంట్లో మా స్టోరీలోనే వచ్చింది ఏంటంటే హనుమాన్ చాలీసాలో ఒక లెక్క ఉంది కదా, యోజనాలు అవి, అట్లాంటి ఆ లెక్కని నాకు డౌట్ ఉండే ఒకప్పుడు. దాన్ని నేను విడమర్చి పెట్టేటప్పటికి ఆ మిత్రుడికి కోపం వచ్చింది, విపరీతమైన కోపం వచ్చింది. నేను దాంట్లో ఏం అనలేదు, నేను అది ఏంటి దాని యొక్క సారాంశం ఏంటని చెప్పాను అంతే. వాళ్ళంతా రిజిడ్ గా అయిపోయారు వాళ్ళ మైండ్స్ అన్ని. సోషల్ మీడియా వచ్చేసి యాక్చువల్గా వాళ్ళు టార్గెట్ చేసేది సోషల్ మీడియా ద్వారా. వాళ్ళు మీరు ఇప్పుడు అనిల్ గా చెప్తున్నట్టుగానే ఎవరైతే ఈ సెర్చ్ చేస్తారో, అంటే దీని గురించి సెర్చ్ చేస్తారో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకి అలాంటి మెసేజెస్ రీచ్ అవుతాయి అండ్ వాళ్ళు సర్క్యులేట్ చేస్తూ మామూలుగా అన్బయాస్డ్ ఓటర్ ఉంటారు కదా సార్, తమరికి ఇండైరెక్ట్ ఆన్సర్ చెప్తున్నాను.
ఎవరైతే బయాస్డ్ ఓటర్స్ ఉంటారో మైండ్ అప్పుడు నువ్వు ఎన్న కథలు చెప్పు, ఎన్ని కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్పు, దేర్ ఆల్రెడీ మేక్ దర్ మైండ్. ఇండియాలో ఒక మనస్తత్వం ఉంది, వాడు పరిచయం లేకుండా కానీ ముఖం చూస్తే నచ్చితే వాడు గొప్పోడు అని చెప్తాడు, మళ్ళీ వాడు దుర్మార్గుడు అని చెప్తాడు. పాపం వాడికి ఏం చేసుకుని ఉండడు, మనిషి చూడగానే ఒక రకమైనటువంటి పర్సెప్షన్స్ క్రియేట్ చేసుకుంటారు అనమాట. అది బేసికలీ సౌత్ ఏషియన్స్ లో ఉన్నటువంటి బేసిక్ ప్రాబ్లం అది. సో ఈ రెండు భాగాలను కాకుండా మూడో భాగం ఉంటుంది. మూడో భాగం 43 to 44%. అంటే ఈ 43-44% ఎప్పుడు కూడా ఓటు వేయరు వాళ్ళు. ఒకవేళ వేసినా కూడా కానీ 100 సార్లు అనమాట. ఉల్లిపాయని 1,00,000 సార్లు బేరం ఆడతారు, కానీ ఒక 5-స్టార్ హోటల్లోకి వెళ్ళి వాడు బేరం ఆడుకుని వాడు ఎందుకు లేని ప్రెస్టేజ్ అవసరం అయితే 10 రూపాయలు టిప్పిస్తారు. సో బేసికలీ మనస్తత్వం డిఫరెన్స్ అనమాట. ఈ కన్ఫ్యూజ్డ్ అంటే మిడిల్ క్లాస్ మనస్తత్వం ఏంటంటే వాడు కార్లో వెళ్ళాడు, ఇటుపోతే బస్సులు వెళ్తే ఎవరైనా చూస్తారేమో భయం, కార్లో వెళ్తే పెట్రోల్ అయిపోతుంది అని భయం. సో ఈ కన్ఫ్యూజ్డ్ మెంటాలిటీస్ ని వాడు టార్గెట్ చేస్తారండి పొలిటీషియన్ ఇప్పుడు కూడా. వీడు ఆబ్జెక్టివ్ వాడినే, బికాస్ ప్రీ ఫిక్స్డ్ ఓటర్స్ వాళ్ళకు ఉంటది. ఇప్పుడు టీడీపీ పార్టీ లేదని అంటున్నారు తెలంగాణలో, ఎందుకు లేదండి? కంపల్సరీ వాళ్ళకి పడాల్సిన 30%, 20% ఏదైతే ఓట్లు ఉన్నాయో ఖచ్చితంగా పడుతుంది వాడికి. సో కాంగ్రెస్ సో మిగతా వాళ్ళని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం అనమాట. వాళ్ళు ఏంటంటే మంచి పర్సన్ ఎవరు, చదువుకున్నవాడు ఎవడు, వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతి జాగ్రత్త ఎక్కువ అనమాట అండి. అంటే ఊరికే వాడి గురించి సోషల్ ప్రొఫైలింగ్ చేయటం, వాడి గురించి తెలుసుకోవటం, అదనమాట. సో బేసిక్ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అవర్ సివిలైజేషన్ ఇస్ బిల్ట్ ఆన్ ది ఎబిలిటీ టు డిస్టింగ్విష్ బిట్వీన్ ఫ్యాక్ట్ అండ్ ఫిక్షన్. And what is happening right now to see our communities, our business, our government, we are not able to trust what we read, what we hear and what we see. మీరు ఇందాక అన్నారు చూసారా, వార్తలు చూడగానే నాకు దాన్ని శోధించుకోవాల్సి వచ్చింది, వెరిఫై చేసుకోవాల్సి వచ్చింది. సో వీఆర్ రైట్ నౌ వాట్ వి నో, వాట్ వి బిలీవ్ టు బి ట్రూ డిటర్మిన్ హౌ వి యాక్ట్, హౌ వి ఎలెక్ట్ అవర్ లీడర్స్, decisions change in politics, and even we can start Star Wars also. సో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని ఇండైరెక్ట్ గా ఒక దాన్ని ఎప్పుడు సోషల్ మీడియా వల్ల అగ్గిరాల్చే ప్రయత్నమే కానీ ఒక పీస్ గురించి సోషల్ మీడియా వాడిన పొలిటికల్ లీడర్స్ చూడండి ఎవరు ఉండరు. ఎప్పుడు కూడా ఆడి మీద బురద చల్లాలి, మడ్ స్క్వింగ్లింగ్ అంతే కదా, ఆడికి వీడి మీద బురద చల్లటం అంతే. సో నేనేమంటున్నానంటే అండి, మనకి అంటే ఒక చిన్న ప్రొవకేషన్ కూడా, చిన్న ఫేక్, మీరు ఇందాక అన్నట్టు ఒక బంగ్లాదేశీ అడ్వర్టైజ్మెంట్ చిన్న ఏదో అక్కడేదో కొట్టినట్టు చూపించి ఇక్కడ చూపించటం, ఇక్కడ అల్లలు తీసుకురావటం, అక్కడేదో ఒక బిల్డింగ్ కట్టినట్టు చూపించి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ మెప్పు పొందాలని చూడటం. అందరూ కూడా అంటే కొంతమంది ఏంటంటే గిచ్చి చూస్తారండి, కొంతమంది ఏమో రాళ్లతో కొట్టి చూస్తారండి. అంటే రెండు ఒకటే. పొలిటీషియన్ ఈస్ కమింగ్ హియర్ ఓన్లీ టు మేక్ మనీ. ఇట్ ఈస్ వన్ స్ట్రీమ్. మనం ఉద్యోగం ఎట్లా చేస్తామో, బిజినెస్ ఎట్లా చేస్తామో, పొలిటిక్స్ కూడా అదే ఇండస్ట్రీ. ఇట్ ఈస్ గాన్ టు సే on record that anybody is coming to do the social service. సమస్య లేవాడు 10 కోట్లు పెట్టి సోషల్ సర్వీస్ చేసినంత ధనవంతుడు నేను ఎక్కడ కూడా చూడలేదు. నెక్స్ట్ ఇంపాసిబుల్. లెట్ us be honest to our lives. We are all educated people. సో మీరు అన్నట్టుగా what is happening, everything true is not believed, and technology is a threat multiplier. It can increase overall suspicion, hatred and violence. ఎక్కువ టెక్నాలజీ ఇమీడియట్ గా చేయగలుగుతుంది. సో దానికి రీచ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, రీచ్ ఎక్కువగా పవర్. నేను చెప్పాను కదండి మీకు, ఇంకో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిందంటే కేవలం 50 అయ్యంగారు బ్రాహ్మణ్స్ కి వెళ్ళి నేను చేయగలుగుతాను. ఎవ్రీబడి యూజింగ్ సోషల్ మీడియా. ఒక పొలిటికల్ నాయకులు ఒక్కడు మనీని కంట్రోల్ చేస్తున్నాడండి. సీఎం గా ఉన్నవాడో లేకపోతే ఒకడో ఇద్దరు కంట్రోల్ చేస్తున్నారు, మిగతా వాళ్ళందరూ కూడా డబ్బులు పోగు చేసుకుంటున్నారు. ఇదే జరుగుతుంది. నిన్న కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి, వేస్తే నాకేయండి లేదంటే తోటాకేయండి అని. అది కూడా బాగానే ఉంది స్లోగన్. సరే, ఇంకా అంటే ప్రోగ్రామ్ లో ముందుకు వెళ్లే ముందు రీసెంట్ గా జరిగినటువంటి అమెరికా యుఎస్ ఎలక్షన్స్ గురించి ఒకసారి దాని మీద ఒక స్పాట్ లైట్ వేద్దాము. జనరల్ గా సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎంతో ఉంటుందని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం కదా. మనకి ఒకసారి మనం పరిశీలిస్తే కనుక అయితే ట్రంప్ కి ఉన్నటువంటి సోషల్ మీడియా ఫాలోయింగ్ తో పోలిస్తే బైడెన్ కి ఉన్నటువంటి సోషల్ మీడియా ఫాలోయింగ్ చాలా తక్కువ. సో దీని ద్వారా మనం అంటే మన ఎలక్షన్ రిజల్ట్స్ ఏమొచ్చినాయో మనం చూసాం కదా. సో ఎంత ఎఫెక్టివ్ క్యాంపెయిన్ చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించుకుంటా కూడా సోషల్ మీడియాని బాగా వాడుకుంటే ట్రంప్ గెలిచే అవకాశం ఉండాలి. మరి దీనికి కారణం ఏదైనా ఉంటుందా? అంటే దీనికి అంటే స్పెసిఫిక్ రీజన్ ఏదైనా ఉందంటారంటే అనిల్ గారు? అంటే బేసికల్ అంటే సోషల్ మీడియాలో ఈ ఎలక్షన్స్ పరంగా పాజిటివ్ ఇంపాక్ట్ కన్నా నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, యుఎస్ లో జరిగినటువంటి విషయం కూడా అదే. సో అమెరికాలో ఈ రోజు ఏమవుతుందంటే ఇంటర్ పర్సనల్ స్కిల్స్ రివ్యూన్ చేయటం. అంటే కొంతమంది ఉన్నారు పొలిటికల్ లీడర్స్, వాళ్ళకి మాట్లాడటం చేత కాదు, కాబట్టి దే ఆర్ వెరీ గుడ్ ఎట్ హార్ట్, దే ఆర్ వెరీ కైండ్, దే ఆర్ వెరీ వర్క్ ఓరియంటెడ్ పీపుల్. వాళ్ళకి దొరకదు.
ఎవడైతే కబుర్లు చెప్పగలడో, ఎవడైతే విశ్లేషణ చేసి ఇంగ్లీష్ లో మాట్లాడగలడో వాడే గొప్పోడు. తెలుగులో మాట్లాడినాడు గొప్పోడు కాదు ఇవాళ రేపు కూడా. ఇది భారతదేశంలో చూసిన సేమ్ విధంగా అదే యుఎస్ లో చూసేవారికి ఏమవుతుందంటే అండి, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎవ్రీవేర్, ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ ఇంపాక్టింగ్, నెగిటివ్ ఇంపాక్ట్ కోసమే చూస్తున్నారు, పాజిటివ్ ఇంపాక్ట్ కోసం ఎవరు చూడట్లా. అంటే నేను చేసిన నా గురించి చెప్పుకోవటం అవతల గురించి ఎక్కువ శ్రమ తీసుకున్నారు. అంటే బేసికలీ టు రూల్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, స్ప్రెడ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్, డిసిమినేట్ పర్సనల్ అండ్ నెగిటివ్ ఇంపాక్ట్ ఫ్యూచర్ యూజర్స్ అనమాట. అంటే ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ కి ఆప్షన్ లేదు కాబట్టి దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఈ రోజు బైడెన్ సక్సెస్ఫుల్ అయ్యాడంటే యాజ్ అ సోషల్ మీడియా అనలిసిస్ హీ వాజ్ ఏబుల్ టు పిక్ అవుట్ ది నెగటివ్ పాయింట్స్ ఆఫ్ ఆల్ ట్రంప్ విచ్ హస్ డన్ ఇన్ ద పాస్ట్, rather than talking about what he can do in future, he talk more about what wrongs he has done. మీకు అర్థమవుతుంది కదా. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో నెగిటివ్ మెసేజ్ కున్నంత స్పీడ్ గానీ రీచ్ గానీ పాజిటివ్ మెసేజ్ కి అంత ఉండదు, అంతే అంటారు. మనుషుల యొక్క కన్జంప్షన్ ప్యాటర్న్స్ కూడా మారిపోయినాయండి. ఫర్ ఎగ్జాంపుల్ 4 years బ్యాక్ ఒక కమిషనర్ గారికి ట్రాన్స్ఫర్ హెడ్ లైన్స్ లో వచ్చింది. నేను సార్ ఇమీడియట్ గా ఫోన్ చేశా, అదేంటి సార్ మీరు ఎట్లా ట్రాన్స్ఫర్ అయ్యారు సార్ అని ఫోన్ చేసినాను. ఎక్కడ ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళారంటే, అరే పాగల్ నీచే ఎక్కువ అంటే కింద అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అని ఉంది. అసలు ఏడీజీపీ అంటే చాలా పెద్ద ప్రమోషన్, ఐజీ నుంచి ఏడీజీపీ అంటే నెక్స్ట్ డీజీపీఏ. సో మరి అదే ఏడీజీపీ అని రాయలేదు అని వార్తా విలేకరులు అడిగితే సార్ అట్లా రాస్తే ఎవరు చదవరు సార్, అందుకే ఇట్లా రాసింది సార్. అంటే మనుషులు కూడా ఏమైందంటే కన్సంప్షన్ ప్యాటర్న్స్ కూడా మారిపోయినాయి. శ్రద్ధగా డైరెక్ట్ గా చెప్తే కూడా మీరు యూట్యూబ్ లో ఏ వీడియో ఓపెన్ చేసినా కూడా క్లిక్ బైట్ వీడియోస్ అంటారు. ఆ హీరోయిన్ ఏం చేసిందో తెలుసా అని క్వశ్చన్ మార్క్ పెట్టి వీడు వెళ్ళి సాయంత్రం లాస్ట్ వరకు చూస్తారు. అవసరమైతే డ్రాగ్ చేసి ఫాస్ట్ గా లాస్ట్ ఏం మాట్లాడినందుకు చూస్తారనమాట. ఈ అచీవ్డ్ ఆపోజిట్ పర్సన్ ఆల్సో అచీవ్డ్ దట్ టాస్క్. సో నేనేమంటున్నానంటే సోషల్ మీడియాని మంచి కన్నా పొలిటికల్ లీడర్స్ అవతల వాళ్ళని తప్పులు చేయడానికి శ్రద్ధ వహించారు. అంతేగాని దిస్ ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, దిస్ ఇస్ వాట్ వెన్ ఐ వాజ్ ఇన్ ద పాస్ట్ గవర్నమెంట్, దిస్ ఇస్ వాట్ ఐ డిడ్, దీస్ ఆర్ ది ప్రాబ్లమ్స్ దట్ ఆర్ కన్సర్న్ రైట్ నౌ. ఈ ప్రాబ్లమ్స్ నేను ఇట్లా చేయాలనుకుంటున్నా, దీన్ని ఇట్లా అడ్రస్ చేయాలనుకుంటున్నా అంటాం కన్నా ఎక్కువ శ్రద్ధ అవతల మీరు తప్పు తీయటంలోనే సరిపోయింది సార్. సార్ మనకు ఒక కాలర్ ఉన్నారండి. హలో, నమస్తే. మీ పేరు చెప్పండి, అనిల్ గారితో ఏదైనా క్వశ్చన్ ఉంటే అడగండి. నమస్తే అనిల్ గారు, నా పేరు సాగర్, కువైట్ నుంచి కాల్ చేస్తున్నా. చెప్పండి సార్. నమస్తే సార్. మంచి టాపిక్ తీసుకున్నారు. ఈ సోషల్ మీడియా యొక్క ప్రభావం గత 10 సంవత్సరాల్లో ఎలక్షన్ల మీద అయితే విపరీతంగా ఉంది. ఓన్లీ సోషల్ మీడియా వల్లే గెలిచారు అనడం కంటే కూడా దానికి సోషల్ మీడియా కూడా తోడైంది అనడంలో అతిశయోక్తి లేదు. తప్పకుండా కరెక్ట్ స్టేట్మెంట్. మనం ఈ సోషల్ మీడియా ఏమైపోయిందంటే అండి, ఒక వ్యక్తి యొక్క, ఇప్పుడు నేనే ఒక పార్టీ తరఫున నేను పాల్గొన్నప్పుడు నేను చేసే మంచి పనులు, నేను చేసే కార్యక్రమాల గురించి చెప్పకుండా నాకు ఎవడైతే ఆపోజిట్ పార్టీ ఉంటుందో ఎక్కువ వాళ్ళని తిట్టడానికి, వాళ్ళని బ్యాడ్ చేయడానికి, అతను మంచివాడు చెడ్డవాడు తర్వాత విషయం, వాళ్ళని బ్యాడ్ చేస్తే అంటే అవతలని బ్యాడ్ చేస్తే ఆటోమేటిక్ గా మనం మంచివాడు అయిపోతాం అనే భావనతో మీరు ఏ పోస్టులు చూసినా కూడా అసలుకి మేమేం చేస్తాం అనేది చెప్పడం మానేసి అవతలోడు ఎంత దుర్మార్గుడు అని చెప్పడమే మొదలు పెట్టారు. సోషల్ మీడియా ఏమైపోయిందంటే మనం ఏ యొక్క వీడియోలు 1-2 వీడియోలు ఫర్ ఎగ్జాంపుల్ కామెడీ వీడియోలు చూస్తే మనకి తర్వాత కూడా అవే స్క్రోల్ అవుతూ ఉంటాయి. మనల్ని తెలియకుండానే మనల్ని ఆటోమేటిక్ గా వాటికి ఎడిక్ట్ అయిపోతాం మనం ఆ కామెడీ వీడియోలకే. అంతేనండి. ఇవన్నీ కూడా కామన్ సోషల్ మీడియాలో ఉన్నటువంటి టూల్స్ అండి. వీటిని దీన్ని అడిక్షన్ ఇంజనీరింగ్ అని ఒక పెద్ద ప్రాసెస్, దాని గురించి కూడా ఒక సెషన్ తీసుకుందాం అండి, అడిక్షన్ ఇంజనీరింగ్ అని. ఈ అడిక్షన్ ఇంజనీరింగ్ ప్రాసెస్ ఏం చేస్తారంటే మనకు నచ్చినటువంటి వార్తని పదే వేయటం. అంటే అల్గోరిథమ్స్ కానీ మెషిన్ లెర్నింగ్ కూడా కానీ అవి ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు మీ మదర్ ఫాదర్ లేకపోతే మీ వైఫ్ కానీ ఎవరు అనుకుందాం, సారీ ఐ డోంట్ నో ఇఫ్ యు ఆర్ మ్యారీడ్, సో దే నో వాట్ ఫుడ్ యూ ఈట్ బికాస్ దే వాచ్ యూ ఆన్ అ డైలీ బేసిస్. ఈ సోషల్ మీడియా కూడా ఏంటంటే మీరు ప్రతి ఒక్క మూమెంట్, చాలా మంది ఏమనుకుంటారంటే, నేను ఒక టాపిక్ కూడా చెప్పాను, మన కన్సెంటెడ్ డేటా వై ఇట్ ఈస్ డిఫరెంట్ ఆన్లైన్ అని. సోషల్ మీడియాలో అంటే మనం ఆఫ్లైన్ లో మనం ఎట్లా ప్రవర్తిస్తామో ఆన్లైన్ లో కూడా మనం అదే విధంగా ప్రవర్తించాలి. అప్పుడే మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్ని రావు. సోషల్ మీడియాని కేవలం ఒక ఎంటర్టైన్మెంట్, ఒక టెక్నాలజీ పరంగానే చూడాలి, అంతేగాని 24 గంటలు దాంట్లో నుండి ముఖము తలకాయ అంతా దాంట్లో చూడకూడదు. సో మీరు వాట్ ఎవర్ ఒక వాషింగ్ మెషిన్ పొందామనుకుంటే అవే అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి దాంట్లో. అంటే ఇది చాలా మందికి తెలియదండి. ఏమనుకుంటారంటే ఆ వస్తున్నాయి కాబట్టి మనం చూస్తున్నాం అనుకుంటారు, కానీ మనం చూస్తున్నాం కాబట్టి అవే వస్తున్నాయి.
అంతేనండి. మనం ఆ జోన్ మార్చి చూసినప్పుడు అదే అండి యాక్చువల్ గా అనిల్ గారు అదే హౌ అల్గోరిథమ్స్ ఆర్ కంట్రోలింగ్ అవర్ లైఫ్ అని మనం చాలా పెద్ద ఆర్టికల్ కూడా రాసామండి. దీని గురించి కూడా మంచి టాపిక్, డెఫినెట్ గా మీకు మంచి పట్టున్నట్టుంది దీని మీద. నెక్స్ట్ టైం ఈ విషయం మీద మనము ఇదేంటి హ్యూమన్ మెషిన్ ఎట్లా ఎకనామిక్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఏం తీసుకోవాలి, లేకపోతే అల్గోరిథమ్స్ ఒక ఈచ్ సోషల్ మీడియాలో ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఎట్లా బిహేవ్ చేస్తుంది, మనం మోర్ కాన్వర్సేషన్ చేద్దామండి దీని మీద, తప్పకుండా చేద్దాం దీని మీద. తప్పకుండా. అలాగే అదే అనిల్ గారు యాక్చువల్ గా మీరు అడిగినట్టుగానే అంటే సోషల్ మీడియాని కానీ లేదంటే డిజిటల్ వరల్డ్ లో మనం ఎలా ఉండాలి, ఎలా చేయాలి అనే దాని గురించి డిజిటల్ వెల్ బీయింగ్ అనేటటువంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు అనిల్ గారు. సో మీరు ఎండ్ నౌ అనేటటువంటి ఆర్గనైజేషన్ లో వెళ్తే, సో వెబ్సైట్ లోకి వెళ్తే మీకు దీనికి సంబంధించిన వివరాలన్నీ మీకు దొరుకుతాయి. సో అనిల్ గారు సార్, సో ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అంటే మనకి అంటే సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి పాపులారిటీ ఉన్న వాళ్ళు పొలిటికల్ గా వచ్చేసరికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరో ఉన్నారనుకోండి, ఆయన తెలుగులో పెద్ద స్టార్ హీరో. సో ఆయన ఒక టైటిల్ రిలీజ్ చేస్తేనే ఒక గంటలో కొన్ని అంతవరకు ఉన్న యూట్యూబ్ రికార్డులన్నీ పగిలిపోతూ ఉంటాయి. సో అట్లాంటి సోషల్ మీడియాలో హీరో అంటే యూట్యూబ్ కూడా ఒక సోషల్ మీడియానే కాబట్టి అలాంటి హీరో అంటే జనరల్ గా ఆయన తెలుగులోనే యాక్ట్ చేస్తాడు కాబట్టి తెలుగు ఆడియన్స్ అందరూ లైక్ చేసినట్టు చూసినట్టు కదా. సో అలాంటి ఆయన ఎలక్షన్ లో కన్సెస్ట్ చేస్తే ఆయనకి పాపం 2 చోట్లను రాలేదు, అంటే విన్ అవ్వలేకపోయాడు. దీనికి రీజన్ ఏంటంటే ఇంత పాపులర్ ఉండి బిలీఫ్ షిఫ్ట్ చేయగలిగినటువంటి పర్సనాలిటీ బిల్డ్ చేయగలిగినటువంటి సోషల్ మీడియా ఈయనని ఎందుకు గెలిపించలేకపోయింది అంటే బేసిక్ గా ఏంటంటే అండి, ఫస్ట్ థింగ్ ఈస్ ద స్టోరీ టెల్లింగ్ అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్. ఇది కూడా ఒక మంచి టాపిక్, దీని గురించి కూడా మాట్లాడదాం మనం. ఈ స్టోరీ టెల్లింగ్ అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చాలా జాగ్రత్తగా ఉండాలండి. నీ అప్రోచ్ ఏంటి, నీ కంటెంట్ ఏంటి, ఏ ప్లాట్ఫామ్ ఉపయోగించుకుంటున్నాం, ఎటువంటి ఇవాల్యుయేషన్ చేసుకుంటున్నాం అన్న దాన్ని చేసుకోవాలి. చాలా పెద్ద టాపిక్ దీని గురించి. సో ఇక్కడ చాలా మంది పొలిటికల్ లీడర్స్ లో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏం మాట్లాడితే ఏమవుద్దో తెలుసు. కొంతమంది అయితే అసలు చాలా జాగ్రత్తగా మాట్లాడతారు, కొంతమంది ప్రిపేర్ అయ్యి వస్తారు. ఇదివరకు పొలిటికల్ లీడర్స్ మైక్ తీసుకుని నోటుకు వచ్చినట్టు మాట్లాడట్లేదు, అంటే మామూలుగా మాట్లాడిన దాన్ని కూడా వక్రీకరించి సోషల్ మీడియాలో వేసి వాడిని డ్యామేజ్ చేసి వాడిని బూత్ సాధించడం చేసే పరిస్థితి జరుగుతుంది. మన దగ్గర కూడా చాలా మంది ఫిల్మ్ స్టార్స్ నాకు మించిన రాజా లేరనుకోవటం, వీళ్ళంతా కూడా బేసికలీ ఫెయిల్ అవటానికి కారణం ఏంటంటే అండి, దే ఆర్ నాట్ కీపింగ్ దర్ ఐజ్ అండ్ ఇయర్స్ ఓపెన్. వీళ్ళంతా కూడా ఫస్ట్ జనరేషన్ పొలిటీషియన్స్ గా వచ్చి అంత పవర్ ఉండి కూడా సక్సెస్ అయిపోవడం కారణం ఏంటంటే పాస్ట్ హిస్టరీస్ ఆర్ నాట్ ఫస్ట్ జనరేషన్. మీకు అర్థమవుతుంది కదండి. వాళ్ళు ఎప్పుడు కూడా ఒక స్టార్డమ్ లో ఉంటారండి. వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరు కూడా సరైన గైడెన్స్ ఉండదు. దే షుడ్ కీప్ ఆల్వేస్ దర్ ఇయర్స్ ఐజ్ ఓపెన్ టు ఎవ్రీబడి. కొత్త కోటరీతో నేను మాట్లాడతానంటే ఇప్పుడు ఈ రోజు కేటీఆర్ ఉన్నాడు, కేటీఆర్ రాగానే కేవలం ఇంగ్లీష్ లో మాట్లాడతాడని కాదు, ఈ అండర్స్టాండ్స్ ది పల్స్, ఈ అండర్స్టాండ్స్ వాచ్ ఎవ్రీబడి వాంట్స్. ఈ మూసాపేటకు వచ్చింటే మూసాపేట ప్రాబ్లం గురించి మాట్లాడతారు. రఘునందన్ దుబ్బాకలో గెలిచిండు. ఎందుకు గెలిచిండు? నాట్ బికాస్ దట్ ఈస్ ఫ్రమ్ బీజేపీ. నేను కేటీఆర్ కూడా నాట్ బికాస్ ఫ్రమ్ టీఆర్ఎస్. హరీష్ రావు, వీళ్ళంతా కూడా ఇండివిజువల్ కేపబిలిటీ ఉన్నటువంటి లీడర్స్. వీళ్ళ దగ్గర ఏంటంటే స్టోరీ టెల్లింగ్ అనేది చాలా బాగుండాలి. నేను ఒక హీరోని, నాకు 1,00,000 మంది ఫాలోవర్స్ ఉంటే ఏం చేస్తారండి? ఏం చేస్తారని చెప్పి ఏం చేయలేరండి. నథింగ్ దే కెన్ డు. మనం చూసాం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వెళ్ళిపోవడం, ఆడేవాడి మీద పాపం ఆయన పేరేంటిది ఒక జర్నలిస్ట్ మీద ఆయన అంతకన్నా అసహ్యంగా మాట్లాడతాడు కాదు, వేరే విషయం అనుకోండి. ఈ హాస్ నో కామన్ సెన్స్ ఇన్ వాట్ హీ టాక్స్. అంటే వితండవాదం చేసే వాళ్ళతో ఇట్స్ నాట్ స్పీక్. దానితో ఈయన పోయి అక్కడికి పోయి కూర్చోవటం, అక్కడ పెద్ద డ్రామా చేయటం, 1,00,000 మంది వచ్చి రోడ్లు అద్దాలు పాల్గొట్టేయటం, బస్సులు పాల్గొట్టేయటం. ఐ మీన్ దిస్ ఇస్ ఆల్ లీడర్ హ్యాస్ టు టెల్ దోస్ పీపుల్. ఇప్పుడు అంటే సోషల్ మీడియాలో మనకి అభిమానులుగా వచ్చిన వాళ్ళకి పైన లీడర్ కి కంట్రోల్ ఎలా ఉంటుంది? మనకు ఉండదు కదా. లేదండి, లీడర్ షుడ్ బి అలాగే లేదండి, లేదు లీడర్. స్టోరీ టెల్లింగ్ ప్లాట్ఫామ్స్, అభిహా గారు, స్టోరీ టెల్లింగ్ ప్లాట్ఫామ్స్ లో మనకు నోటుకు వచ్చినట్టు మాట్లాడకూడదు. నువ్వు ప్రజాక్షేత్రంలో వచ్చినప్పుడు ప్రజలకు ఏం కావాలో నువ్వు ఆలోచించాలి. నీకు వచ్చింది నోటుకు వచ్చింది 2 మాటలు మాట్లాడితే జరగదండి. పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ టు విన్. ఆల్ పీపుల్ హు హావ్ వన్, ఏదో కొద్ది మంది పార్టీ వేవ్ లో గెలుస్తుండొచ్చేమో కానీ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ హు హావ్ సో మచ్ ఆఫ్ స్టార్డమ్ ఫెయిల్. బాబు మోహన్ గారు చూడండి, అసలు ఆయనకి ఎంత పేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కత్తి కార్తిక గారు చూడండి, ఆవిడకి ఎంత పేరు
షీఈ్ ద ఫస్ట్ కజిన్, ప్రాబ్లీ ఏదో దూరం బంధువు కూడా అయితే ఉండొచ్చు మాకు ఆమె. షీ పార్టిసిపేటెడ్. She did not even get 600 votes, 700 votes వచ్చినాయి ఆమెకు. She is a masters in architecture in US, in UK. She has traveled to more than 20 countries. She has already been part of Big Boss. ఒక తెలంగాణలో ఒక స్టార్ లా వెలిగినటువంటి ఆమె కూడా 600-700 ఓట్లు రాలే. అంటే స్టోరీ టెలింగ్ బాగుండాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమాజినరీ ఆఫ్ వాట్ ఎవర్ యూ ఆర్, షీఈ్ అ గ్రేట్ అండ్ వెరీ సిన్సియర్ లేడీ. ఆవిడ చాలా సిన్సియర్ గా కష్టపడి పైకి వచ్చింది, ఎన్నో ఆటపోట్లు పడింది. The only problem here is that she did not have a better platform. అంటే పెద్ద ప్లాట్ఫామ్ లేకుండే, పెద్ద ప్లాట్ఫామ్ ఉండి కూడా మిస్ఫైర్ అయిన వాళ్ళు అంటే స్టోరీ టెలింగ్ సరిగ్గా ఉండాలండి. దే షుడ్ లిజన్ వాట్ పీపుల్ వాంట్. ఓకే, స్టోరీ టెలింగ్ లో అదేనండి. ఆ స్టోరీ టెలింగ్ అంటున్నారు కదా, అంటే మామూలుగానే ఇప్పుడు ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి అంత తరలి వచ్చిన వాళ్ళు పోలింగ్ బూత్ కి ఎందుకు వెళ్ళట్లేదు అన్నదే మేజర్ డౌట్ అండి అసలు ఎవరికైనా. ఎందుకంటే ఒకప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నారు, ఎంజీఆర్ గారు ఉన్నారు, వాళ్ళకి వేశారు కదా. అలాంటప్పుడు ఇప్పుడు మాత్రం అంటే ఇప్పుడు ఓటర్స్ కి తెలివి ఉందంటారా, ఆ టైంలో తెలివి లేదంటారా? అంటే ఓటర్స్ కి తెలివి లేదనటం కన్నా ప్రజాక్షేత్రం నుంచి మాట్లాడే వాళ్ళకి తెలివి లేదంటాం బెటర్ అండి. డెఫినెట్ గా ఇప్పుడు 100% ఓటర్స్ లో ఒక 20% తెలివి లేని ఉండొచ్చు. పాపం వాళ్ళకి చదువుకోలేదు కాబట్టి, అచ్చా ఈ వల్ల నాకు పెన్షన్ వచ్చింది కాబట్టి ఆయనే, వైఎస్ఆర్ నాకు దేవుడు, కేసీఆర్ నాకు దేవుడు, చంద్రబాబు నాకు దేవుడు అనేవాళ్ళు ఒక 20% ఉండొచ్చు. దోస్ ఆల్ పర్మనెంట్ ఓటర్స్, వాళ్ళతో చేంజ్ చేయలేరు. మిగతా వాళ్ళైతే అంతా కూడా దే ఆర్ నాట్ ఫూల్స్ అండి. అంటే సోషల్ మీడియాని చూసి ఓట్ వేసే మనుషులు అయితే నేను చూడలేదు. సోషల్ మీడియా విల్ ఎనేబుల్ దెమ్ టు మేక్ ఎ డెసిషన్. ప్రాబ్లం ఏంటంటే స్టోరీ టెలింగ్ సరిగా ఉండదు వీళ్ళకు. మీరు విచిత్రంగా మనము ఏదైతే జనసేన గురించి మాట్లాడేమో వాళ్ళకు పిల్ వేశారు సుప్రీం కోర్టులో. వాళ్ళకి అక్కడ 700+ వాళ్ళ ఓన్ పార్టీ మెన్ ఉన్నారు. వాళ్ళకి ఓట్స్ వచ్చి 512 వచ్చింది. ఆల్ ది 700 people are saying they have voted. And everybody was taken a truth test and everybody said they have voted. పిల్లి కూడా వేశారు. సో దెర్ ఆర్ సమ్ టెక్నాలజీ ఇష్యూస్ ఆల్సో, ఎనీథింగ్ కుడ్ హ్యాపెన్. నేను అనేది ఏంటంటే బేసిక్ గా పెద్ద పెద్ద సినిమా స్టార్స్ కావచ్చు, పెద్ద పెద్ద కుటుంబాల్లో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వచ్చినాక కూడా మిస్ఫైర్ అవడానికి కారణం ఏంటంటే దే ఆర్ నాట్ కనెక్టెడ్. దే షుడ్ కనెక్ట్, దే షుడ్ టెల్ అ ప్రాపర్ స్టోరీ. సో ఈ స్టోరీ కూడా ఎట్లా అంటే బయట మాట్లాడే స్టోరీ వేరు, సోషల్ మీడియాలో స్టోరీ వేరు. అంటే ఆవేశంగా అరిసేయటం, ఆవేశంగా మాట్లాడితే కాదండి. పాయింట్ టు పాయింట్ కేటీఆర్ గారు ఎట్లా మాట్లాడతారు చూడండి, ఒక రఘునందన్ ఎలా మాట్లాడతారో చూడండి. ఒక స్కిల్స్ అనేవి సోషల్ మీడియా ఒకటే కాదండి, ఆరెటరీ స్కిల్స్ ఒకటే కాదు. ఇష్యూ అంటే ఏది ఎప్పుడు ఎక్కడ మాట్లాడాలా, ముద్దు వచ్చినప్పుడు సంకకెక్కాలి, మనం ఇష్టం వచ్చినట్టు ఎక్కకూడదు, తోసి అవతల పడేస్తారు. సో ఐ థింక్ ఆ స్టోరీ టెలింగ్ అనేది అవగాహన ఉండాలండి కంప్లీట్ గా. ఓకే ఓకే. సో ఇప్పుడు మనం ఈ రోజు మన టాపిక్ లో సోషల్ మీడియా ఇంపాక్ట్ ఆన్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. అలాగే మనం ఇప్పుడు ఈ 2 రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి హైదరాబాద్ లో. ఇంతకు ముందే మనకి ఒక 2-3 వారాల క్రితం అమెరికాలో ఎలక్షన్స్ అయిపోయినాయి. సో ట్రంప్ మీద బైడెన్ గారు గెలిచారు. సో ఈ ఎలక్షన్స్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, సోషల్ మీడియాని ఎలా డ్రైవ్ చేస్తారు అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. సో అంటే ఈ సోషల్ మీడియాని యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేసింది అప్రాక్సిమేట్ 2004 నుండి అని యాక్చువల్ గా అంటూ ఉంటారు. సో ముందుగా ఈ సోషల్ మీడియా వాడే వాళ్ళల్లో వారికి సోషల్ మీడియా పట్ల అవగాహన తక్కువగా ఉంటుంది, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేటటువంటి విషయ పరిజ్ఞానం ఉంటుంది కదా, దాన్ని తక్కువగా ఉంటుందని చెప్పి సర్వే ఒకటి జరిగింది. ఇంకొక సర్వే ప్రకారం కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పి యాక్చువల్గా రీసెంట్ గానే జరిగిన సర్వేలో చెప్తా ఉన్నారు. దీనికి ఏమంటారండి అనిల్ గారు? ఏమంటారండి మళ్ళీ చెప్పండి క్వశ్చన్. అంటే ఒక సర్వే ఏం చెప్తా ఉందంటే సోషల్ మీడియా యొక్క ప్రభావం కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, అంటే ఈ ఎలక్షన్ మాత్రమే ఓటు నమోదు చేసుకుంటున్నా ఉంటారు. సో అలాంటి వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది అని చెప్పి. తప్పకుండా అండి, నేను ఇందాక ఉన్నాను కదండి, ఇప్పుడు మనకి ప్రతి పార్టీకి కూడా ఒక సెట్ ఆఫ్ ఓటర్ బేస్ అనేది ఉంటుంది. అది కొంచెం అటు ఇటుగా చేంజ్ అవుతుంది, 20, 30, 15, 14 ఉంది. మీరు ఎన్ని మిస్అప్రోప్రియేషన్స్ చేసినా, ఎంత చెడు చేసినా, మంచి చేసినా కూడా ఆ ఓట్ బ్యాంక్ అనేది అట్లనే ఉంటుంది. బికాస్ లాయల్ ఓటర్స్ అంటారు వాళ్ళందరూ, లాయలిటీ
ఓటింగ్స్ అంటారు. సో ఈ ఫస్ట్ జనరేషన్స్ ఓటర్స్ ఒకడు, ఈ మిడిల్ క్లాస్ ఓటర్స్ ఒకడు, మిలీనియల్ ఓటర్స్, ఈ 3 సెక్టర్స్ అంటే ఫస్ట్ జనరేషన్ ఓటర్స్, మిలీనియల్ ఓటర్స్, ఈ 2 కలుపుకుని ప్లస్ మిడిల్ క్లాస్ కూడా, ఈ 3 క్లాసెస్ కలుపుకున్నట్లయితే వాళ్ళు సోషల్ మీడియాలో ఎక్కువ డిపెండ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు టీవీ చూడరు, ఓపిక ఉండదు, వాళ్ళకు పేపర్ చదవరు, ఓపిక ఉండదు. ఓపుకున్నది లాంటి టు మేక్ ఎ డెసిషన్. వాళ్ళకి తెలుసు ఇదేమో ఒక పార్టీకి సంబంధించింది, ఈ టీవీ ఒక పార్టీకి సంబంధించింది, వీడు ఊరికే అరుస్తాడు, వీడు ఊరికే నెగిటివ్ గా మాట్లాడతాడు అని చెప్పి ఇదివరకులాగా చూడరు. ఇప్పుడు చూడండి, ఇప్పటికి కూడా ఈ టీవీ 9 o'clock న్యూస్ చూస్తారు చాలా మంది పాత వాళ్ళు. మిగతా చాలా పెద్ద పెద్ద న్యూస్, సక్సెస్ఫుల్ న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, టీవీ 9 కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళని ఆన్ ది స్పాట్. ఒక ఇంట్రెస్టింగ్ డేటా అండి. మొత్తం ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా లాక్డౌన్ అయిన టైంలో, అందరూ కరోనా గురించి ఎంక్వైరీ చేసిన టైంలో న్యూస్ ఛానల్ ఏది ఎక్కువ చూసారు అని అంటే, జనరల్ గా మనకి న్యూస్ హౌసెస్ పెద్ద పెద్ద ఉన్నాయి, టీవీ 9, టీవీ 5, ఎన్టీవీ, ఆ టీవీ, ఈ టీవీ అనుకుంటారు ఉన్నాయి. కానీ హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ వచ్చింది ఈటీవీకి. బిఆర్సి డేటా ప్రకారం హైయెస్ట్ ఆ పీరియడ్ లో 9 o'clock న్యూస్ కి హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ వచ్చింది. సో న్యూస్ కోసం ఎంటర్టైన్మెంట్ ఛానల్ మీద జనాలు ఆధారపడుతున్నారు, ఎంటర్టైన్మెంట్ కోసం న్యూస్ ఛానల్ మీద ఆధారపడుతున్నారు అని చెప్పి ఒక సెటైర్ కూడా ఉంది దీని మీద. అంటే బేసిక్ గా ఈ ఫస్ట్ జనరేషన్ ఓటర్స్ కి, మిడిల్ క్లాస్ ఓటర్స్ కి, దే డోంట్ ట్రస్ట్ ఎనీ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ ఇస్ అవైలబుల్. అటువంటి వాళ్ళకి డెఫినెట్ గా ఏంటంటే వాళ్ళకు సోషల్ మీడియా మీద కంపల్సరీ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళు ఆ వీడియోస్ తో పాటు వాళ్ళు ఎంగేజ్ అవుతారు, వాళ్ళు చూస్తూ ఉంటారు, ఆ మైండ్ సెట్స్ ని చూస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క కంప్లీట్ క్యాంపెయిన్ కూడా ఫాలో అప్ చేస్తుంటారు. వాడు పొలిటికల్ పార్టీ సంబంధించిన వాడు కాకపోయినా కూడా కానీ ఎవ్రీడే సోషల్ మీడియా ఓపెన్ చేసి కంప్లీట్ గా ఫోకస్డ్ గా చాలా చూస్తుంటాడు. ఎవరికి షేర్స్ ఎక్కువ ఉన్నాయి, ఎవరికి షేర్స్ తక్కువ ఉన్నాయి, లైక్స్ ఎవరికి ఎక్కువ ఉన్నాయి, ఎవరికి తక్కువ ఉన్నాయి, వీడు చాలా బాగా మాట్లాడాడు, వీడికి లైక్స్ ఎక్కువ వచ్చినాయి, వీళ్ళకి తక్కువ వచ్చినాయి అని చెప్పడం. సో బేసిక్ గా ఏంటంటే అండి, సోషల్ మీడియా కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది డెఫినెట్ గా ఉంది, బట్ ఎవరు కూడా చూడరు. బట్ ఎనీవే చాలా మంది ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ రూలింగ్ లో ఉందనుకోండి, వాళ్ళు లైక్ చేస్తారు, వీడికి సంబంధించినటువంటి పొలిటికల్ పార్టీ పేజ్ మీద ఎక్కువసేపు ఉంటాడు. సో సోషల్ మీడియాలో వచ్చిన లైక్ ని బట్టి కూడా, కాన్ఫిడెంట్ గా వచ్చిన షేర్స్ బట్టి కూడా వీఆర్ సక్సెస్ఫుల్ అని చెప్పుకోవడానికి వీలు లేదండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫేక్. అంటే దీస్ ఆల్ కాల్గేట్ స్మైల్స్ అనమాట అండి, రియల్ స్మైల్స్ కాదు. ఎందుకంటే బికాస్ నోబడీ సీస్ దేర్. నేను అదే అన్నా, మన కన్సెంట్ ఎప్పుడు ఆఫ్లైన్ కి ఆన్లైన్ కి సేమ్ ఉన్నప్పుడే మనం చేయగలుగుతాం అనమాట. అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏంటంటే ఇది వెరీ కొలాబరేటివ్ ప్లాట్ఫామ్ అనమాట, చాలా సూపర్. అంటే యూ కెన్ హ్యావ్ కనెక్షన్స్, అంటే పర్సనల్ నెట్వర్క్ ని పెంచుకోవచ్చు, ఒక ఇవాల్వింగ్ ఇంటర్ఫేస్, ఒక ప్రైవేట్ థింగ్స్ తో పాటు. అండ్ యూజర్స్ కూడా వాలంటరీగా కనెక్ట్ అవ్వాలంటే కనెక్ట్ అవ్వచ్చు, లేకపోతే కనెక్ట్ కావచ్చు. కంటెంట్ కూడా ఏంటంటే మోస్ట్లీ సోషల్ మీడియా కంటెంట్ తన సక్సెస్ కాకపోవడం ఏంటంటే ఇట్ ఈస్ కంటెక్స్చువలైజ్ టు ది లోకల్ టైమింగ్స్. పొద్దున్న పెద్ద వార్త పెట్టడం కాదు, ఆ లోకల్ కంటెక్స్ట్ తోని సంబంధమైనటువంటి వార్త. ఇప్పుడు కేటీఆర్ గారు లేకపోతే ఒక రఘునందనో లేకపోతే రేవంత్ రెడ్డి గారు మా 3 రోజుల్లో మా చౌరస్తా మీద సెమినార్ ఇచ్చారండి. ముగ్గురిది కూడా నేను వాచ్ చేశాను. ఐ నో హూమ్ ఐ విల్ వోట్ టు, బట్ ముగ్గురిది కూడా వాచ్ చేశాను. ముగ్గురు లీడర్స్ ని నేను అడ్మైర్ చేస్తాను, కానీ ఓట్ చేసేది ఒకరికే చేస్తాను. సో సోషల్ మీడియాలో వచ్చిన లైక్ ని బట్టి, షేర్ ని బట్టి కూడా వీ షుడ్ నాట్ కంక్లూడ్ దట్ ఇట్ ఇస్ కరెక్ట్. సో మళ్ళీ అంటే మనకి ఎలాగో టైం కూడా అయిపోవచ్చింది. సో మళ్ళీ నా ఇనీషియల్ క్వశ్చన్, నిజంగా సోషల్ మీడియాని యూజ్ చేసుకుని పీపుల్ పర్సెప్షన్ ని మార్చకూడదా? ఒక 2 మాటల్లో చెప్పండి. తప్పకుండానండి, పర్సెప్షన్స్ మార్చడానికే సోషల్ మీడియాని వాడతారండి. ఓకే. ఫేక్ న్యూస్ కి, డిస్ఇన్ఫర్మేషన్ కోసం పర్సెప్షన్స్ మ్యానిపులేట్ చేసుకోవడం పొలిటికల్ లీడర్స్ వాడతారండి. బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ పొలిటికల్ లీడర్స్ ఏముంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి. నిజంగానే సోషల్ మీడియాలో ఉన్న అడ్వైజర్ కూడా మన బాస్ మాట్లాడారు లేదా రికార్డింగ్ చూపించు అని అంటే రికార్డింగ్ చూసుకునే వాళ్ళ డీప్ ఫేక్స్ అంటే తెలుసు కదా, 2-3 ఫోటోస్ ఉంటూ కూడా మీ ఫోటోస్ తో మాట్లాడియచ్చు. అంటే ఓటర్స్ తో ఎంగేజింగ్ గా లైవ్ వీడియోస్ చేయాలి. యంగ్ ఓటర్స్ ని కంపల్సరీ ఆదుకట్టుకోవాలి. వీళ్ళే డెసిషన్ మేకింగ్ అంతా కూడా ఎలక్షన్స్ లో కూడా. నీ ఎక్స్పెన్స్ ఏమైతే ఉందో, నీ ఫండ్ రైజింగ్ ఏదో, యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఓపెన్. యూఎస్ ఎలక్షన్స్ లో చూడండి ఎంత ఓపెన్ గా ఉంటారు వాళ్ళు. అంటే స్టిల్ దేర్ ఇస్ సమ్ ప్రాబ్లం ఉండొచ్చు డెఫినెట్లీ. అండ్ ఇంకొకటి ఏంటంటే, బేసిక్ పొలిటికల్ లీడర్స్ లో ఉన్న మిస్ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే, షుడ్ లెర్న్ అండ్ హౌ టు యాక్సెప్ట్ ఆన్లైన్ నెగిటివ్ కామెంట్స్. ఎవరో రాయంగానే వాడి గురించి ఇమీడియట్ గా అచ్చు తెలుగులో రాసేస్తారు, రిప్లై ఇస్తుంటారు. You should know, you should try to get feedback.
మనతో నెగిటివ్ గా మాట్లాడినట్టు కెన్ బి టాక్, కెన్ బి హ్యావ్ మోర్ కాన్వర్సేషన్స్ అని చెప్పి మాట్లాడితే వాళ్ళే మనకు పాజిటివ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అనమాట అండి. అంటే నాన్ పార్టిషన్ పోస్టులు సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా పార్టిషన్ పోస్టులు వేయకూడదు, నాన్ పార్టిషన్ పోస్టులు వేయాలి. అండ్ స్కెడ్యూల్ కూడా ప్రాపర్ గా వేసుకున్నట్లయితే బాగుంటుందండి. అంటే సోషల్ మీడియా అనేది డెఫినెట్ గా పొలిటికల్ ప్లాట్ఫామ్ కి ఇట్ ఈస్ లైక్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఇన్స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ ₹1 crore, he spends ₹1 lakh, he'll be able to address his entire constituency. సోషల్ మీడియా అనేదాన్ని అంటే మంచిగా వాడతాం. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కి సోషల్ మీడియా మీద వాడుతున్న ఎక్స్పెండిచర్ ఎంతమంది చూపిస్తున్నారు అనేది కూడా డౌటే. ఎవరు చూపిస్తారు అసలు? ఇప్పుడు మీడియా మానిటరింగ్ కమిటీ ఇంప్లిమెంట్ చేసినప్పుడు మేము దాదాపు 8 మంది ఎంపీలకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మాట్లాడితే ఏమో తెలియదన్నా ఇక్కడ సంతకం పెట్టమన్నారన్నా, సంతకం పెట్టడం అయిపోయాక కదా మీరు వచ్చేయండి, మీరు పక్కకి వెళ్ళండి, మీరేందన్నా వచ్చి మీరు అంబుడ్స్మెన్ కాదు కదా మమ్మల్ని క్వశ్చన్ వేసినందుకు మీరు తర్వాత మాట్లాడదాం, మీరు ఫోన్ పెట్టండి అన్నారు. సో ఐ థింక్ సీరియస్నెస్ అనేది లేదండి. సీరియస్నెస్ కూడా ఉండాలి. కొద్ది గొప్ప యుఎస్ లో దేర్ ఇస్ సమ్ అకౌంటబిలిటీ వేర్ పొలిటికల్ లీడర్స్ కమ్ అండ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బోర్డ్ అండ్ ఆన్సర్. సో డెఫినెట్లీ ఇండియా కూడా ఇస్ అ గ్రేట్ అండ్ వెరీ సివిలైజ్డ్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళం. వేదాలు కావచ్చు అవన్నీ చూస్తే కూడా ఎమర్జింగ్ డెమోక్రసీ, ఎస్ గ్రేటెస్ట్ లార్జెస్ట్ డెమోక్రసీ. డెఫినెట్ గా I think we will do it, and I hope all the millennial political leaders who are coming are very very కొత్తగా వచ్చినటువంటి పొలిటికల్ లీడర్స్ చూడండి, పాత వాళ్ళు కాకుండా దే ఆర్ ఆల్ వెరీ బ్రాడ్ మైండెడ్, వెరీ ఓపెన్ మైండెడ్, లిటెడ్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి హైలీ వెల్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చిన పొలిటికల్ లీడర్స్ కూడా మనకు వస్తున్నారు. చాలా శుభపర్ణం. అంటే దీని ఒక బిజినెస్ గా కాకుండా ఒక ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రినర్స్ లాగా ఫస్ట్ జనరేషన్ పొలిటికల్ లీడర్స్ కూడా వచ్చి ఒక దశ దిశ తీసుకొచ్చి మరిన్ని ప్రాపర్ లాస్ తీసుకొచ్చి దాంతో పాటు ఈ సోషల్ మీడియా అనేది మన దశ దిశ అన్నిటి కూడా నిర్ణయిస్తుంది కాబట్టి దాని మీద కూడా ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి నాట్ ఓన్లీ ఫర్ ఎలక్షన్స్ అన్నిటికి కూడా ఒక ప్రాపర్ గైడ్ లైన్స్ ఏదైనా పెడితే బాగుంటుందని ఆలోచన. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ ప్రైవసీ పెట్టి వాళ్ళని కంట్రోల్ చేయకుండా అట్లీస్ట్ ఆ ఉన్నటువంటి లీడర్స్ ని ఉన్నటువంటి కమ్యూనిటీ ఎల్డర్స్ ని ఎవరైతే ఉన్నారో దే షుడ్ కోచ్ అండ్ ఎంపవర్ అండ్ మేక్ దెమ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద బెస్ట్ వే టు లివ్ ఇన్. అంటే దీనికి మందు ఏంటంటే ఏదో రాంగ్ డ్రైవింగ్ చేస్తే ఫైన్ వేసి భయపెట్టడం అని కాకుండా ఎవడో తప్పుడు పోస్ట్ చేస్తే కొట్టడం కన్నా ఎక్కువ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హావ్ టు టీచ్ అండ్ ఎంపవర్ పీపుల్ హు ఆర్ యూజింగ్ సోషల్ మీడియా హౌ దే మస్ట్ యూజ్ ఇట్. దట్ ఈస్ ది ఓన్లీ వే టు డూ ఇట్ అండి. అంటే డెమోక్రటిక్ కంట్రీలో యూ షుడ్ అలౌ ఎవ్రీబడీస్ వాయిస్ టు కమ్ ఇన్. నో డౌట్ అబౌట్ ఇట్. 10 మందిలో 5 చెడు రాస్తారు, తప్పదు. మనం వాళ్ళని రాయనీయకుండా చేయాలంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ కూడా చేయాలండి. అండ్ బేసిక్ గైడ్ లైన్స్ అనేది మీడియా మానిటరింగ్ సర్టిఫికేషన్, మీడియా సర్టిఫికేషన్ లాంటి గైడ్ లైన్స్ అన్ని కూడా ప్రాపర్ గా ఉన్నట్లయితే డెఫినెట్ గా ఉంటుంది. మనలాంటి వాళ్ళకి అంటే ఇప్పుడు నేను ఓపెన్ గా నేను ఆయనకున్నప్పుడు నేను ఒక ఆయనకు ఓటేశాను, 10 సార్లు ఫోన్ చేశాను, నన్ను అలా క్లీన్ చేయమంటే క్లీన్ చేయలేదు. సోషల్ మీడియాలో నాకు ఎక్సర్సైజ్ చేసుకున్నటువంటి ఆ హక్కు నాకు ఉండాలి. సోషల్ మీడియా అనేది ఎస్ ఇట్ షుడ్ బి వాయిస్ ఫర్ ది వాయిస్లెస్ పీపుల్, తప్పకుండా ఉండాలి, మనందరికి అందుబాటులో ఉండాలి. అది కాకపోతే పొలిటికల్ లీడర్స్ బట్టి కొంచెం గైడ్ లైన్స్ అయి పెడితే బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ గారు. మీ వాల్యుబుల్ ఇన్పుట్స్ ని అండ్ మీ ఒపీనియన్స్ ని టోరీ తెలుగు హ్యూమనిస్ట్ అవర్ కి ఇచ్చినందుకు, అలాగే మీ యంగ్ నౌ ఆర్గనైజేషన్ తరఫు నుండి మీరు చేస్తున్నటువంటి ఏదైతే సేవ ఉందో అది కంటిన్యూ చేయాలని చేస్తూ ఇంకా మరిన్ని ఎపిసోడ్లు మీతో చేయాలని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. అందరూ కూడా endnowfoundation.org వెబ్సైట్ చూడండి, మా సోషల్ మీడియా కూడా ఫాలో అవ్వండి. డెఫినెట్లీ యూ విల్ ఫైండ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఇన్ అవర్ వెబ్సైట్ అండ్ మీడియా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విశ్వనాథ్. థ్యాంక్ యూ అనిల్ గారు. థ్యాంక్ యూ సార్. మేడం థ్యాంక్ యూ.